రెండవ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా చదవచ్చు తొందరగా. ఉజ్జియా నేలారంభించినప్పుడు 12 వాడే యెరూషలేములో 52 సంవత్సరములు వేలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొలియా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాదు ప్రాకారమును, ఎన్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశమును ఫిలిష్తీయుల దేశములలోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతో గొర్బాయిలతో నివసించిన అరబీలతోనూ మహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చు వారేరి అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గము ప్రదేశములంతటా వ్యాపించెను. దేవుడి వాక్యము జీవించును గాక. అలాగే ఇంకొక వాక్యం కూడా మనం చదువుదాం. కొత్త నిబంధన గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాలు చదువుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. గమనించండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వాక్యం దేవుడు దీవించండి గాక. తల వంచండి. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మా ప్రభు అయిన యేసు, షాలోము రాజా, సమాధానమిచ్చు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యం దీవించండి, ఆశీర్వదించండి. లేఖనం మీది, మేము నీ ప్రజలమై ఉన్నాం. తప్పక మీరే దీనిపైన అధికారంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసుకొచ్చేయండి. మన సబ్జెక్టు ప్రైజ్ ది లార్డ్. గత కొన్ని దినాల నుంచి మనం చెప్పుకుంటున్నాం దీన్ని. గత 2-3 వారాల బహుశా అనుకుంటున్నాను. హోల్డ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. బహుశా ఇది 3వ వారం అనుకుంటున్నాను నేను. ఏంటంటే క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకుని ఉండుము. మొదటిగా ఈ వర్తమానం నాదైతే కాదు. ఈ వర్తమానం ఈ కాలానికి పంపబడిన విలియం బ్రెన్హమ్ గారు తీసుకొచ్చిన వర్తమానంలోంచి నేను బోధిస్తున్నాను. నేను ఎన్నడూ ఒకరి ప్రసంగాన్ని మీరు చెప్పడం కానీ, రాసుకోవడం కానీ, దాన్ని చెప్పడం కానీ, లేదా తయారు చేయడం కానీ సొంతంగా ఏమీ ఇష్టపడను. ఎందుకంటే ఈ మైకు తనంత తాను మాట్లాడదు. మాట్లాడుతుందంటే ఇది మాట్లాడుతూనే మాట్లాడుతుందా, లేదా దానికదే మాట్లాడుతుందా? తీసుకొని ప్రైజ్ ది లార్డ్ నేను అంటుంటే ఇది పలుకుతుందండి. దీంట్లోంచి ఆ శబ్దం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ మౌత్ స్థానం విలియం బ్రెన్హమ్ అన్నమాట, ప్రవక్త స్థానం. దేవుడు మాట్లాడిన మాటలే మాత్రమే ఈ మైకు, నేను మాట్లాడే మాటలు అయితే ఈ మైక్ పలుకుతుందో, దేవుడు మాట్లాడిన మాటలే ఈ మైక్ ఎలా పలుకుతుందో ప్రవక్త కూడా అలా పలికి ఉన్నాడండి. కాబట్టి ప్రవక్త పలికిన దాంట్లోంచి నేను చెప్పడానికి ఇష్టపడతాను ఇప్పుడు కూడా. కారణం ఏంటంటే అది ఎప్పుడు కూడా తప్పిపోని వాక్యమై ఉన్నది. ఒకవేళ దాన్ని పక్కన పెట్టి సొంతంగా బోధించామనుకోండి, దానికి మళ్ళీ లెక్క చెప్పుకోవాలి ఒకటి. రెండోది, ఆయన బోధించిన దానికి విరుద్ధంగా బోధించుంటే లెక్క చెప్పుకోవాలి. సో అంత తలపడి ఎందుకు? ఆల్రెడీ పలకబడిన మాటయే మూల విత్తనమైనది.
సో కాబట్టి సొంతంగా బోధించడానికి ఎవరికీ హక్కు లేదు, కానీ బోధించబడిన దాన్ని మాత్రమే మళ్ళీ తిరిగి రిపీట్ చేసే హక్కు అయితే ఒక యాజకుడికి సేవకుడికి ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పేరు ఇక్కడ గమనించండి, క్రీస్తులో లేదా క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకుని ఉండుము అన్నాడు. దీంట్లో నేను ఒక్కొక్క కార్యాన్ని చెప్పుకుంటూ వచ్చాను పేరు మీకు. నేను ప్రైజ్ ది లార్డ్. ఈ దగ్గర నుంచి స్పందన రావట్లేదు. మిరియం గారు ఒక్కరే అనుకుంటే ఇంక మనకి ఎవరు మాట్లాడట్లేదు. దేవునికి మహిమ కలుగాక. ఫస్ట్ స్టెప్ మీరు ఇక్కడ ఉన్నారా? మీరు వచ్చిన ఉద్దేశం ఏంటో, మీ గమ్యం ఏంటో, మీ గురి ఏంటో మీకు తెలుసా? మీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని వాక్యం వినే సమయంలో వాక్యం వినండి. బయటకు వచ్చిన సోదరులు మీరు కూడా, బయటకు వచ్చిన మీరు కూడా మీరు వాక్యాన్ని వింటూ జాగ్రత్తగా గమనించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది నాది కాదు, ఇది యెహోవా ఎలాగూ సెలవిచ్చే వర్తమానమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. చునిపేర జాతీయ శక్తి ఇశ్రాయేలును తిరిగి తన స్వదేశం తీసుకొచ్చిందంటండి. 3 పాయింట్లు చెప్తాను, జాతికి వినండి, రాసుకోండి కావాలంటే. జాతీయ శక్తి ఇశ్రాయేల్ని తిరిగి తన స్వదేశంలో ఉంచిందన్నాడు. అంటే కన్ను, చెవి, ముక్కు, కిడ్నీ, హార్ట్ ఎలాగైతే తమ తమ స్థానంలో ఉన్నాయో, దేవుడు ఎలా పెట్టి ఉన్నాడో, ఆపరేషన్ చేసినప్పుడు దేవుడు ఆ డాక్టర్ దీన్ని కన్నీ పక్కి, ఆ కన్నీ పక్కి, లేకపోతే కిడ్నీ పక్కి, హార్ట్ పక్కి మార్చాడు కదండి. మార్చేస్తాడా? దాని స్థానంలో నుంచి దాన్ని వైద్యం చేసి కిడ్నీ స్థానంలో ఉంచాలి, కన్ను స్థానంలో ఉంచాలి, హార్ట్ ఎక్కడ ఉందండి? మధ్యలో ఉంది కదా, ఈ పక్కన ఉంది, ఇక్కడ ఉంది హార్ట్. ఏమండి ఎక్కడ ఉంది? ఈ పక్కన ఉంది హార్ట్. ఎక్కడుందండి? నెత్తి మీద ఉంది. ఎక్కడుంది హార్ట్? ఎక్కడుంది? ఈ హార్ట్ కోసం మాట్లాడితే పాస్టర్ మధ్య కొత్తగా పోతున్నారు. లేదు, హృదయం, దాన్ని హృదయం అంటారు. ఎక్కడది? లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. ఇక్కడ ఉంది, ఈ పార్ట్లో ఉందండి సరిగ్గా. అంటే రొమ్మి వెనక భాగంలో ఉందన్నమాట చెప్పాలంటే. చెస్ట్ భాగం బ్యాక్ సైడ్ ఉంది. దేవునికి స్తోత్రం కలగాక. ఇప్పుడు దాన్ని తీసేసి డాక్టర్ గారు కుడివైపు వేసేసి మార్చేస్తాడు కదా. మార్చడు, దాని స్థానంలోనే ఉంచాలి. కిడ్నీ దాని స్థానంలో ఉంచాలి. అలాగే మన పరమ కుమ్మరి కూడా వాటి కార్యాలని, వాటి వస్తువుల్ని వాటి స్థలంలో ఉంచినాడు. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ జాతీయ శక్తి ఇశ్రాయేలును తిరిగి తన స్వదేశంలో ఉంచిందండి. స్వదేశం ఏది? ఇశ్రాయేల్ కంటే యెరూషలేం దేశం. మరి వారు ఎవరంటే దేశ దింబర్లుగా, లేకపోతే ఎడారులుగా, లేకపోతే గుడారులో నివసించేవారుగా, పరదేశులుగా, ఏమండి వారు యాత్రికులుగా జీవించారు. ఐగుప్తులోకి వెళ్ళకముందు యాత్రికులుగా ఉన్నారు, ఐగుప్తులో ఉన్నప్పుడు దాసులుగా ఉన్నారు. వినండి సరిగా, ఐగుప్తుకి వెళ్ళినప్పుడు యాత్రలుగా ఉన్నారు. అంటే అబ్రహాము యాత్ర చేసినవాడిగా ఉన్నాడు, యాకోబు, ఇస్సాకు యాత్ర చేసినవాడిగా ఉన్నారు. ఆ తర్వాత యాకోబు సంతతి వారు 70 మంది ఎక్కడ? ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. అప్పుడు వారు యాత్ర చేయలేదు, బానిసత్వంలో ఒక చోట బంధించబడ్డారు. అంటే ఒక జైల్లో ఉన్నట్టు అనమాట. ఫరో అధికారం కింద వారు బంధించబడ్డారు. అలాగే ఈరోజు ప్రపంచమంతా ఫరో అనే సాతాను కింద ఒక చెరలో బంధించబడినట్టుందన్నమాట. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. అతడే ఎవరండి? మోషే అనే ప్రవక్త. మోషే అనే దేవుడు పంపించినప్పుడు మోషే వాక్యం చెప్పగా, దేవుడు మోషే ద్వారా అనే ఆ ప్రవక్త ద్వారా ఐగుప్తు అనే దేశ ప్రజల నుండి ఇశ్రాయేల్ అనే ఓ దేశాన్ని బయటికి తీసుకుని వచ్చాడండి. అలాగే ఈ కాలంలో విలీన బ్రహ్మ కూడా చెరలోను, ఐగుప్తు దేశం అనే చెరలో, చీకటిలో, పాపములో, సమస్తలో ఉన్న వారిని దేవుడు ఒక ప్రవక్తని, మోషేని పంపినట్టుగానే, వింటున్నారా, ఒక ప్రవక్తను దేవుడే ఎన్నుకొని, దేవుడు ఆ రోజు మోషేని ఎన్నుకున్నాడా, లేకపోతే మోషేని సమాజం ఎన్నుకుందా, లేక సంఘం ఎన్నుకుందంటే సంఘం ఎన్నుకోలేదు, సమాజం ఎన్నుకోలేదు. లేకపోతే మోషేని ఎవరో తయారు చేసి సంస్థలోంచి, పెద్ద డినామినేషన్ నుంచి నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ వాక్యం చెప్పి తీసుకురా అని చెప్పలేదు. అసలే ప్రవక్త అయిన మోషేని దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే పిలిచాడు. అందుకే దేవుడు పిలిచిన మనుష్యుడయ్యాడు. ఎవరండి? పిలువబడినటువంటి ప్రవక్తలు. కాబట్టి అప్పుడు వెళ్ళమని చెప్పాడు ఆయన.
అంటే మోషేని పంపించిన దేవుడే తప్ప ఒక సంస్థ కాదు. ఎలాగో విలియం బ్రాన్హమ్ కూడా, ఆ విలియం బ్రాన్హమ్ అనే ఆ వ్యక్తిని కూడా ప్రపంచంలోనికి దేవుడు పంపడు తప్ప ఒక సంస్థ, ఒక బాప్టిస్టో, ఒక మెథడిస్టో, లేక ఒక ప్రెస్బిటేరియన్, ఒక సంఘము ఆయన్ని పంపలేదు. నేను నా నమ్మకం అది వర్తమానమైంది వేరా. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు చాలామంది దేవుని స్థానం తీసేసుకుని కోళ్ళు ఫాలంలో కోళ్ళు తయారు చేసినట్టుగా సేవకులు తయారు చేసేసి సర్టిఫికేట్ ఇచ్చేసి పొలోవని పంపించేస్తున్నారు సేవ చేయడానికి. దట్ ఇస్ రాంగ్. అది టోటల్గా రాంగ్. అది బైబిల్ అనుసారంగా ఎక్కడా మీకు ఆ విధంగా కనిపించదు, ఏనాడు మీకు కనిపించదు. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే సేవ చేయడానికి ఎవరిని పడితే వాడిని పంపించడం అనేది ఒక సంస్థ పద్ధతి, కానీ దేవుని పద్ధతి కాదు. దేవుడైతే సరైన వాడిని వెనుక్కుంటుంది. మరి మోషే కోపం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ మోషేకి దేవుడు ఏం చేశాడంటే ఇంకో భార్యని ఇచ్చాడు. ఆమె పేరు ఎవరండి? సిప్పోరా. ఈవిడికి మొగుడి కన్నా కోపం ఎక్కువ. ఇక చూసుకోండి ఆ సంవత్సరం ఎలా ఉంటుందో మీకు తెలియాలి. కొట్టుకు సత్తారనమాట. కానీ వారి మధ్య ఏనాడు ఆ విధమైనది లేదు. ఎందుకంటే వారి కోపాన్ని కంట్రోల్ చేసింది వారి మధ్య పనిచేసే దైవ కార్యము, పరిశుద్ధాత్మ కార్యమై ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కొన్నిసార్లు దేవుడు అంట భర్త కోపమైతే భార్యని కోపస్తురాలని ఇస్తాడట దేవుడు, కోపిష్ని ఇస్తాడట. ఎందుకు తెలుసా అండి? వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలన్నారు సామెత. అలాగే ముళ్ళుని, మరి కోపాన్ని కోపంతో తీయాలండి. కాబట్టి ఒకవేళ మగవాళ్ళకి కోపం ఎక్కువైతే మీ భార్యలకి డబుల్ కోపం ఉండాలండో, లేకపోతే సెట్ అవ్వదు. ఎందుకంటే ఎందుకు సెట్ అవ్వదు? ఎందుకు సెట్ అవ్వదండి? అలాగే శాంతంగా ఉందనుకో భర్త శాంతంగా ఉంటే భార్యను కూడా దేవుడు శాంతమైనది ఇస్తాడనమాట అండి. ఎందుకు ఇస్తాడు? అక్కడ ఏమీ లేవు కాబట్టి కోపం గల భర్త కంటే డబుల్ కోపం ఉన్న భార్య వచ్చినట్లయితే వైద్యం బాగా జరిగిద్ది అన్నాడు వీళ్ళనండి. తప్పు చెప్పలేదే ప్రవక్త, రైటే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు అలాగే చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భార్యని గౌరవించాలి, ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి. అలాగే భార్య కూడా భర్త మాటే వినాలి, పరాయి మొగుడి మాట వినకూడదు. అర్థమేం చెప్పింది? పరాయి ఒక మాట చెప్తానండి. ఇంట్లో ఉన్న భర్తకి, బయట ఉన్న పురుషులకి అలా కాదు, ఇలా చెప్పాలి. ఇంట్లో ఉన్న మొగుడికి, బయట ఉన్న మగవాడికి తేడా తెలియాలి. ఎవరికి? పెళ్లి చేసుకున్న స్త్రీకి. ఒకవేళ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ స్త్రీకి ఇంట్లో ఉన్న పురుషునికి, అంటే సొంత మొగుడికి బయట మగోడికి తేడా తెలియపోతే ఆమె ఒక వ్యభిచారిగా మారిపోతుంది. ఖచ్చితంగా. కాబట్టి ఆమె తన భర్తకు మాత్రమే లోబడి జీవించాలి, తన భర్త మాటే వినాలి. తన భర్తే అన్నిటికీ మూలం అన్నమాట. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక సహోదరుడు, ఒక కొలిక్కు, లేక స్నేహితుడు, వాళ్ళందరికన్నా ఎక్కువ పై మాట ఎవరు తెలుస్తాయండి? భర్త మాటే. నీ మాట వినను, మా అమ్మ మాట వింటాను, మా నాన్న మాట వింటాను, లేకపోతే మా తమ్ముడు మాట వింటాను, మా అక్క మాట వింటాను, లేకపోతే మీ మాట వినను, ఆ పక్కోడు మగోడు మాట వింటాను. ఎవరి మాట? పక్కోడు మగోడు అంట, ఆడి మాట వింటుందంట. ఈ పనికి మళ్ళీ వాడి మాట ఈ మాట కాదు. ఎవరి మాట వినాలి? నీ సొంత భర్త మాట వినాలి. దీని అర్థము సంఘము బయట మాటలు కట్టవలసింది భర్త మాట వినాలి. ఏ భర్త? ప్రభువైన యేసుక్రీస్తు భర్త మాట వినాలి. నీ సొంత భర్తకి, బయట పురుషునికి, సొంత మొగుడికి, బయట మగోడికి తేడా తెలియకపోతే ఆ సంఘమైన, సమాజమైన, కుటుంబమైన పూర్తిగా లోకములో కలిసిపోద్ది. కాబట్టి దేవునికి మహిమ కలుగాక, దేవుని స్తుతి కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపాడండి. ఆయన ఆ ప్రవక్త మాట విననివాడు ఏమంటారు? సమాజం లేకుండా కొట్టువేయబడతాడు చెప్పబడింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఒక సంస్థని పంపలేదు, కానీ దేవుడు వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్న ఒక 1 ఆర్మీని మోషేని ఎన్నుకొని బయలుపరుచుకొని, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని ముందు తన్ను తానే బయలుపరుచుకొని తన ప్రత్యక్షత తన ప్రవర్తకి ఇచ్చి, ఒక క్లారిటీ ఇచ్చి, అప్పుడు ఒక సూచనలు ఇచ్చాడు. సూచనలండి 3 సూచనలు ఇచ్చి పంపించాడండి ఆయన. కాబట్టి ప్రవక్తలు సంస్థల ద్వారా రారండి,
మనుషుల ద్వారా రారండి, తయారు చేయబడరండి. దేవుని చేత తయారు చేయబడి దేవుని చేత పంపబడిన వారే నిజమైన ప్రవక్తలు. దేవునికి మహిమ కలుగాక. అలాంటి ప్రవర్తక పరిచర్య కింద, అలాంటి ప్రవర్తక వర్తమానం కింద నువ్వు నేను ఉన్నామన్న సంగతి గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. సో కాబట్టి దేవుడు పంపిస్తున్న విధానం చూడండి. తానే బయలుపరుచుకున్నాడు, తానే చూపిస్తున్నాడు, తానే ఒక వ్యక్తిగతంగా పంపిస్తున్నాడు. ఒక సంస్థ ద్వారా పంపబడిన వారు ద్వారా సేవ విధానం పూర్తిగా తప్పై ఉన్నది. ఎందుకంటే అదే కరెక్ట్ అయితే మోషేని ఒక సంస్థ పంపించి ఉండేది కాదు. దేవుడు వ్యక్తిగతంగా ఒంటరిగా పంపిస్తూ ఉన్నాడు. మోషే వెనక ఏ సైన్యం లేదు, మోషే వెనక ఏ సంస్థ లేదు, మోషే వెనక ఏ వ్యక్తి లేడు. ఒక రోజున మోషే బయలుదేరుతున్నాడు, కర్ర పట్టుకుని గాడిద మీద తన భార్యని, ఇద్దరు కుమారులు చూసి వెళ్తున్నప్పుడు ఒకడిద్దరే అన్నాడంట, మోషే ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఐగుప్తు దేశం మీదకి దండెత్తుడుకు వెళ్తున్నాను చెప్పాడంట. అంటే సుప్రీం పర్వ కలిగిన ఐగుప్తు దేశం మీదకి వెళ్తున్నాను అన్నాడట. అప్పుడు ఐగుప్తు దేశంలో రాజులు ఏమండి, అక్కడ గుర్రాలు, రౌతులు, ఏమండి సైన్యము, ఆర్మీ ఎంతో భయంకరంగా ఉందన్నమాట. దాన్ని జయించడం కష్టం, చాలా జయించడం కష్టం. అప్పుడు అన్నాడంట, అయితే ఐగుప్తు దేశం మీదకి దండెత్తి వస్తున్నావంటే నీ వెనక ఒక పెద్ద సైన్యం ఉండాలి ఖచ్చితంగా. అంటే ఎలా ఉండాలంటే బహుశా ఐగుప్తు కన్నా నీకు డబుల్ సైన్యమే ఉండాలి. వెనక సైన్యం వస్తుందా అని అడిగి చూశాడంటండి. ఏ సైన్యం లేదు అన్నాడంట. ఒక కర్ర ఉంది అన్నాడంటండి. ఏముంది? ఒక ఎండిన కర్ర ఉంది. ఇదిగో నా భార్య, నా పిల్లలు, మేమే ఇదే సైన్యం అన్నాడంటండి. మా వెనక దేవుడు సైన్యాధిపతిగా ఉన్నాడని చెప్పాడండి. కాబట్టి ఈరోజు సేవ చేయాలంటే అబ్బాయి ఒంటరిగా కుదరదండి, ఏమండి సంస్థ చేయాలి అని నేర్పిస్తున్నారు పేర. నో, దేవుని విధానం అది కాదు. దేవునికి స్తోత్రం కలుగాక. వారు బయటకు వచ్చారు. దేవుడు వారిని ఏం చేశారంటే జాతీయ శక్తి వారిని తీసుకొచ్చి వాగ్దాన దేశంలో యెరూషలేమనే ఆ పట్టణాన్ని దేవుడు వారికి ఇచ్చాడండి. జాతీయ శక్తి ఇశ్రాయేలును తిరిగి తన స్వదేశంలో ఉంచినది. ఈరోజు ప్రపంచ నడిబొడ్డులో ఒక దేశం ఏర్పడింది, అదే ఇశ్రాయేల్ దేశము. దానికి ఒక జెండా, ఒక కరెన్సీ, ఒక ఆర్మీ, ఒక మినిస్టర్, ఒక పద్ధతిగా అదంతా ఏర్పడింది ప్రపంచ నడిబొడ్డులో. ఈరోజు ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ కలిగి ఉంది. వారందరికంటే మించి ఎక్కువ టెక్నాలజీ కలిగినది ఇశ్రాయేల్ కంట్రీని మీకు తెలియజేస్తున్న పేర. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇశ్రాయేల్ దేశంలో వచ్చిన ప్రతి కార్యం చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజలు సాల్ట్ వాటర్ని మంచి వాటర్గా మార్చే స్థాయి గల సామర్థ్యం అండి వాళ్ళు. సముద్రపు నీరుని వాడకంగా మార్చేటువంటి సామర్థ్యం వరకు ఉందండి. ఎండిన భూమిని దున్ని విస్తారమైన పంట పండించే జ్ఞానం, డిప్రికేషన్ వారి నుంచి మనకు వచ్చింది దేశానికి. ఇలా చెప్పుకుని పోతే చాలా కార్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి అంతేకాదు, యుద్ధం చేసేటప్పుడు ఏదది డ్రోన్ దీన్ని కనిపెట్టింది కూడా వాళ్ళేనండి. వీళ్ళు సేఫ్టీ కోసం చేసుకున్నారు దాన్ని. అంటే దాని ద్వారా, ఆ డ్రోన్ ద్వారా ఏ బాంబు పడినా, ఏ విమానం వచ్చినా, ఏ యుద్ధమానం వచ్చినా దాన్ని కొట్టి పడగొట్టే స్థాయి దానికి ఉందన్నమాట. అంత టెక్నాలజికల్ ఉండేవారు. అంతేకాదు సైంటిస్టులు కూడా సైతం ఎక్కువ శాతం యూదులో ఉన్నారు ప్రపంచంలో. ఎక్కువ శాతం. చిన్న దేశం అయినా ప్రపంచం గడగలడుతున్న దేశానికి దాని వెనక ఎవరన్నా తెలుసా? దేవుడు ఉన్నాడండి. దాని వెనక దేవుడు. దాని జోలికి వస్తే గుడ్లు పిగేతడు దేవుడు అండి. ఎంతోమందిని దేవుడు దాని వెనక కొన్ని యుద్ధం చేశాడు. ఇప్పటికి యుద్ధం చేస్తున్నాడు, ఇంకా చేస్తూ ఉంటాడు పేరు. ఎందుకంటే ఆయన దావీదు సింహాసనం కూర్చునే వరకు ఆయన యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. అలాంటి దేశాన్ని, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ ద్రాక్షావల్లిని తీసుకొచ్చి ఇక్కడ నాటాడండి ఆయన. మీకు అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. రెండో కార్యం, జాతీయ శక్తి సంఘమును ప్రపంచ సంఘము సమాఖ్యలో ఉంచినది. తీసుకొచ్చి దేవుడు అక్కడ పెడితే జాతీయ శక్తి ఏమో ఇశ్రాయేల్ని, మీకు అర్థమవుతుందండి, ఇశ్రాయేల్ని ఎక్కడి ఉంచింది? ఇశ్రాయేల్ తిరిగి స్వదేశంలో ఉంచిందండి. ఇంకో జాతీయ శక్తి సంఘమును ఈరోజు క్రైస్తవ ప్రపంచ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నమాట. జాతీయ శక్తి సంఘమును, ప్రపంచ సంఘములను ప్రపంచ సంఘం యొక్క సమైక్యలో ఉంచిందంటండి ఈరోజు. అంటే 199 ఇంచుమించు క్రైస్తవ సంఘాలన్నీ కూడా WCCలో జాయిన్ అయిపోయినాయండి. అంటే వరల్డ్ చర్చ్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే ప్రపంచ సంఘ సమైక్యలోనికి ప్రపంచ సంఘాలన్నీ ఇప్పటికే 19% మొత్తం వెళ్ళిపోయినాయండి.
ఏదో 0.1% లాగా ఉందండి, మీకు కొంచెం మిగిలిందండి. అదే వధువై ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక. చాలా సంఘాలు ఆల్రెడీ అందులోకి పోయాయండి. ప్రపంచ సంఘ సమాఖ్య అంటే WCC అన్నాడు ప్రవక్త. అంటే ఏం తెలుసా అండి? త్రిత్వం నమ్మటం అండి. అది మీకు అర్థమైందా? త్రిత్వమును నమ్ముటయే. ఈరోజు ఏ సంఘము త్రిత్వం నమ్మట్లేదండి. మీరు వెళ్ళి, అయ్యా మీరు WCCలో ఉన్నారంటే అదేంటి అంటారన్నమాట. అయ్యా మీరు WCCలో అంటే వరల్డ్ చర్చ్ ఆఫ్ కౌన్సిల్ ఉన్నారంటే అదేంటో మాకు తెలియదంటారు. అదే మీరు వెళ్ళి, అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవులు ఉన్నారా? ఎందుకు లేరు అంటారు. అక్కడ మృగముద్ర పడిందండి. ఈరోజు ప్రపంచంలో ఆ త్రిత్వానికి బయట ముద్ర లేకుండా జీవించే ఆ దేవుని ముద్రతున్న దేవుడు తెలుసా అండి? దేవుని సంఘమై ఉన్నదండి. ప్రైజ్ ది లార్డ్. తమ కుడి చేతి మీదను నొసడి మీదను 666 ముద్ర అంటే అదేదో ప్రత్యేకం కాదండి. అదే చిప్ అన్నాడు కూడా అన్నాడు. నా ఆన్సెన్స్ అసలు విన్నయమన్నదండి. అసలు అతనికి ప్రవచించిన అర్థం వేరు, అది వేరు, పిట్టోట్లయిపోయారు. సైన్స్ వేరు, విశ్వాసం వేరు. సైన్స్ని ఎప్పుడు విశ్వాసం వెంబడించదు. దేవుడు విశ్వాసాన్ని వెంబడిస్తున్నాడు. దేవుడు సైన్స్లో పనిచేయటం లేదు. పేరు దేవునికి స్తోత్రము కలుగునుగాక. కానీ సైన్స్ దేవుణ్ణి రుజువు చేయడానికి ఉపయోగపడుతుంది. పేర దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు సంఘాలన్నీ అందులోకి వెళ్ళిపోయినాయి. ఏ సంఘం తీసుకోండి, త్రిత్వము అనేది, త్రియేక దేవుడు అనేది నొసటి మీదను తర్వాత కుడి చేతి మీదను ముద్ర వేసుకుంటాం అనేది జరిగిపోయింది. ముద్ర అంటే ప్రత్యేకంగా కనబడే ముద్ర కాదండి, త్రిత్వము నమ్ముటయే ఆ ముద్ర. క్లారిటీ ఇచ్చాడు ప్రవక్త 7 సంఘాలలో, చాలా క్లారిటీ ఇచ్చాడు. ఆ త్రిత్వం అనేది ముగ్గురు దేవుళ్ళను ఎందు విశ్వసించి వాళ్ళు ఒక సమాఖ్యముగా మారిపోటయ్యే WCC అన్నాడండి. ఈరోజు చెప్పండి, ఏ సంఘం తట్టినా ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారు? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. మీరు ఎలా తీసుకోండి, ఏ సంఘం తీసుకోండి. ఇప్పుడు అన్నీ ఎక్కడ ఉన్నాయి తెలుసండి? జాతీయ శక్తి సంఘమును, క్రైస్తవ సంఘములను ప్రపంచ సంఘముల సమైక్యంలో ఉంచేసింది అంటండి. దేవుని మహాకృపను బట్టి మనం వాటికి బయట ఉన్నాం. మనం కూడా అందులో ఉన్నాం కదా. మీరు ఎక్కడున్నారు మీకు తెలుసా? మీ స్థానం ఏంటి తెలుసా? మీ స్థానము సంఘ శాఖలుగా బయట ఉన్న స్థానం అండి ఇది. నా స్థానం, నీ స్థానం. అలాగే దేవుడు తన వధువు స్థానాన్ని తీసుకొచ్చి వీటికి దూరంగా ఉంచాడండి. మళ్ళీ వెళ్ళిపోతాను బలవంతంగా అంటే ఎవడేం చేయలేడిపోయాడా? నీకు నువ్వే నీ స్థానాన్ని గుర్తించాలి. దేవుడు తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టాడో గుర్తించాలి. పేరు ఇశ్రాయేలు దేవుడు తీసుకొచ్చి, ఉదాహరణ గమనించండి, ఇశ్రాయేల్ని ఇక్కడ తీసుకొచ్చి దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? వాగ్దాన దేశం యెరూషలేములో ఉంచాడు. ఇశ్రాయేల్ దేశంలో లేదు అని చెప్పి వాళ్ళు మాకు వద్దని వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేసేవాడు? అక్కడ ఏం చేసేవాడంటే మళ్ళీ ఏదో కొట్టి తిట్టని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ యుద్ధాలు చేసి వాళ్ళని తీసుకొచ్చి దేశాన్ని పెట్టేవాడు. లేదా వారి విగ్రహానికి వెళ్ళిపోయినప్పుడు, వారి పాపం చేసినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, ప్రవర్తనలు తోసేసినప్పుడు దేవుడు వాళ్ళని తీసుకొచ్చి బయట దేశంలో పెట్టేవాడు, ఇతర దేశంలో పెట్టేవాడు. ఇతర దేశంలో ఉన్నప్పుడు వారు ఏమన్నారట? చదవండి కీర్తన గ్రంథము 'ప్రభునామమున మహిమ కలుగుగాక' వారు తమ బలాన్ని, తన కార్యాన్ని ఆ చెట్లు తగిలించారటండి. 137 కీర్తన చదవండి. బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపం చేసుకుని ఏడ్చుచుంటిమి. బబులోనులో ఉన్నప్పుడు వారు దేన్ని జ్ఞాపం చేసుకున్నారు? సియోను జ్ఞాపం చేసుకున్నారు. సియోను ఏంటి? యెరూషలేము. యెరూషలేములో ఉండవలసిన వారు ఎక్కడున్నారు చెప్పండి? బబులోనులో ఉన్నారు. ఎందుకు బబులోనులో ఉన్నారు? వారు తమ స్థానాన్ని గుర్తించలేదు. దేవుడు వారికి ఇచ్చిన ఆ జాతీయ ప్రదేశాన్ని గుర్తించలేదు. వారు అందులో ఉండి తప్పు చేసిన, పాపం చేసినప్పుడు వాళ్ళు దేవుడు తీసుకొచ్చి శత్రు చేతికి అనగా అన్య దేశానికి తనివేసి ఉండేవాడు.
అప్పుడు అంటారన్నమాట వాళ్ళు, బబులోను నదుల యొద్ద కూర్చున్నప్పుడు మనం సీయోనును జ్ఞాపం చేసుకుని ఏడ్చుచుంటిమి. అంటే యెరూషలేమును చూసి బబులోను నుండి ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అయ్యో యెరూషలేములో ఉంటే మాకు అన్నీ ఉండేవి కదా. యెరూషలేములో ఏముంది? ఆరాధన ఉంది, యాజకత్వం ఉంది, సహవాసం ఉంది, దేవుడు నివాసం చేస్తున్నాడు, బలిపీఠాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుడు ఆ వారికి సురక్షిత ప్రదేశం ఏంటనుకున్నారు? ఆశ్రయపురము ఆ ప్రజలకి యెరూషలేమే. చూడండి, మనం సియోను జ్ఞాపం చేసుకుని నేర్చుచుంటిమి, వాటి మధ్యనున్న నివరంజి చెట్లకు మన సితార్లు తగిలించితిమి, అచ్చట మనలను చెరుగున్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో సియోను కీర్తనలో మనం ఎట్లా పాడుదుము? వాళ్ళు హేళన చేశారు, అపహం చేశారు. అంటే వీళ్ళు సితార్లు వాద్యాల్ని చెట్లు తగ్గించారు అక్కడ. కానీ ఈ వాద్యాలు యెరూషలేములో వారు మీకు తెలుసా, ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఏదో ఒక వాద్యముతో యెహోవాను ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక వాద్యం నేర్చుకోండి. మీరు కూడా ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కూడా నేర్చుకోండి. ఏదో ఒకటి కంజిరో, ఏమండి, వైలెనో, పిల్లనగోరో, లేకపోతే కీబోర్డో, తబలో, డ్రమ్మో, ఏదో ఒకటి నీ చేతిలో ఒక చక్కటి ఒక వాద్యాన్ని. చూడండి, మీ బైబిల్లో మిరియము ఒక కంజిర వాయించేది తెలుసా మీకు? మీరు ఎందుకు వాయించకూడదు? దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి వాయిద్యాలతో రండి, వాయిద్యాలు కొనుక్కున్నది కావాలంటే యెహోవాను ఆరాధించడానికి వారు అలాగే వచ్చేవారు. కానీ వారు ఆ దేశ సీయంలోంచి తరబడినప్పుడు, వారు బబులోనులో ఉన్నప్పుడు వారు ఆ వాయిద్యాలు తగిలించి ఏడుస్తూ ఉన్నారన్నమాట. అయ్యో ఈ పాటికి అక్కడ ఉంటే ఆరాధన జరిగేదే, ఆరాధించేవాడిని, స్తుతించేవాడిని. ఇప్పుడు అన్యుల్లోంచి వాళ్ళు హేళన చేస్తూ మీరు పాట పాడండి, మీరు పాడుతుంటే మేము ఆడుతూ ఉంటామని చెప్పి అపహారం చేస్తున్నారని వారు సిగ్గుపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. సో జాతీయ శక్తి ఇశ్రాయేలును తిరిగి తన స్వదేశంలో ఉంచింది. అలాగే జాతీయ శక్తి సంఘ శాఖలన్నీ కూడా తీసుకెళ్ళి WCCలో ఉంచింది. ఇక మూడో శక్తి రావాలి ఇప్పుడు. మూడోది అయితే దేవుని జాతీయ శక్తి చెప్పమంటారా? ప్రజలను ఆయన పెళ్లి కుమార్తెలో ఉంచినది. దీనికి చెప్పకూడదు ఏమేమి పచ్చొచ్చి మీరు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక జాతీయ శక్తి ఏమో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు తీసుకొచ్చేమో వాగ్దాన దేశంలో స్వదేశంలో ఉంచినప్పుడు వీళ్ళు ఏం చేశారు? స్థిరంగా లేక, ఏమండి, వారి పని వరకు కర్తవ్యించుకున్నప్పుడు దేవుడు కన్ను తీసుకొని పెట్టాడండి. ఈ కన్ను ఎక్స్ట్రా చేస్తే ఏం చేస్తాం? దేవుడు హార్ట్ అక్కడ పెట్టాడు, ఇది ఎక్స్ట్రా చేస్తే ఏం చేస్తుంది? కిడ్నీలు పెట్టి దేవుడు అక్కడ ఉండి బాగా ఫిల్టర్ చేయండి అని చెప్పాడు. ఇది ఎక్స్ట్రా చేస్తే ఏం చేస్తుంది? నువ్వు దానికి ఎక్స్ట్రా ఏం చేస్తుంది? దానికి చాలామంది ఎక్స్ట్రా ఇస్తున్నారు అనమాట. ఏంటి? నికోటిన్ ఇస్తున్నారు. నికోటిన్ ఎందులో అందుకున్నారు? పొగాకులో ఉంది. ఏమండి, మీకు తెలిసే టీలో కూడా ఉంది, సిగరెట్లో ఉంది నికోటిన్. ఈ నికోటిన్ తెల్లన ఎలక మీద వేసినప్పుడు సైంటిస్టులు ఎలక్కి క్యాన్సర్ వచ్చింది. దాన్ని బట్టి తాగే ప్రతి వాడు, పొగ త్రాగే ప్రతి వాడు, మందు తాగే ప్రతి వాడు, టీ తాగని చెప్పలేను, వదిలేండి కానీ అని మీరు బాధపడకండి. అండ్ అది మీ ఇష్టం. అంటే దాంట్లో ఉందంటే చాలా చాలా తక్కువ ఉందన్నమాట, చాలా తక్కువ ఉంది. అది కొంతమంది పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 6కి అండి నిమిషానికి 5 నిమిషాలకి టీ తాగేస్తూ ఉంటారు. అది కుడుతులో తాగేస్తూ ఉంటుంది. దాన్ని అది ఒక మార్నింగో సాయంకాలమో అనొచ్చు. కొంతమంది దిగితే, కొంతమంది అంటారు అసలు భోజనం అక్కర్లేదండి, టీ ఇస్తే సరిపోద్ది అంటాడు ఒక ఆయన. పెయింట్లు వేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, డ్రైవర్లు, వీళ్ళందరికీ బాగా అలవాటు ఏంటంటే ఎక్కడ ఆపేసి టీ తాగేటండి. అండ్ టీని దేశించట్లేదు. ఒకవేళ మీరు తాగాలంటే నికోటిన్ అనేది భాగం కొంచెం దాంతో కలిసింది ఆల్రెడీ. అది కాఫీలో కూడా ఉంటుంది. అయితే విస్తారంగా తీసుకోకూడదు దాన్ని ఎప్పుడు కూడా. ఏదైనా మితిమీరి తీసుకోకూడదు, ఏదైనా లిమిట్గా తీసుకోవాలి. ఏమండి, అర్థమైందండి? తేనె తక్కువ తాగితే ఆరోగ్యం, ఎక్కువ తాగితే మళ్ళీ అనారోగ్యం కూడా. మళ్ళీ ఏదైనా అంతే అండి. ఇప్పుడు వైన్లో, బ్రాందీలో, విస్కీలో 91, 19 అంటండి.
90 అయితే టీ అంట. ఎవడు చెప్తున్నాడు మళ్ళా? జ్ఞానం పెరిగి జ్ఞానాలకి ఎలాగైనా మాడుతున్నారు వాళ్ళు. ఏమండి, టీ 90 వేద్దామన్నాడంట. మనిషి షాప్ అనుకోండి, మనిషి టీ షాప్ తీసుకెళ్ళాడు అతను. నేను అనేది 90 కాదు టీ అన్నాడు. అంటే తాగుబోతులకి అలా కనబడుతుంది బహుశా. టీ అంటే 90 అన్నట్టు కనబడుతుంది. సో ఇలా తాగేవాడు అందరూ తాగుతుంటే దాని అర్థము నికోటిన్ లోపల పెరిగి పూర్తిగా ఆరోగ్యపడే అవకాశాలు ఉన్నాయండి. ఇలా మనం చూస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుని జాతీయ శక్తి ప్రజలను ఆయన పెండ్లి కుమార్తెలు ఉంచినందుకు దేవునికి మహిమ కలుగాక. అంటే ఏం చెప్పొద్దాను, దేవుడు తన స్థానంలో హార్ట్ని పెట్టాడు, అది పనిచేస్తుంది, దాన్ని పాడు చేసుకోకూడదు మనం. అలాగే కిడ్నీ పెట్టాడు దేవుడు, కిడ్నీని. ఇడ్లీ కాదండి, కిడ్నీ అన్నాను ఏమండి, ఇడ్లీ కాదు కిడ్నీలండి. ఈ 2 కిడ్నీలు దేవుడు ఎక్కడ పెట్టాడు ఫిల్టర్ చేయమని. నువ్వు దానికి మోతాదు ఎక్కువ ఇచ్చావనుకోండి, అది అలసిపోద్ది అనమాట. ఏమండి, సరైనవి తీసుకోగలిగితే ఆరోగ్యం డైట్ అంటారు దాన్ని సరిగ్గా. మనకేంటంటే మన డైట్ ఏంటంటే అన్ని దాంట్లో చెత్త డబ్బాలు వేసినట్టు అన్నీ వేస్తాం. అవర్ స్టమక్ ఈజ్ నాట్ డస్ట్బిన్. మన కడుపు ఒక చెత్తపుట్ట కాదు, దాంట్లో అన్నీ పడేయకూడదటండి. ఆరోగ్యకరమనియే ఉండదు. ఇప్పుడు గ్యాస్ నొప్పి వాళ్ళు ఏం చేస్తాడు, ఉద్రాభవనా సరే శనగపిండి తింటూ ఉంటాడు, ఉద్రాన సరే మైదా పిండి తింటూ ఉంటాడు. మీకు తెలుసా అండి, ఆ మైదా వల్ల శనగ వల్ల లోపల ఉబ్బిపోయేలా పొట్ట అంత అయిపోద్ది అనమాట. ఏంటంటే ఇలా కొంత పాస్టర్ ప్రాణం చేయండి అంటే ఏం తిన్నామని అడుగుతాను ముందు నేను. అది వస్తా దారిలో 2 బజ్జీలు వేసానండి. ఆ దారిలో కొన్ని కనబడుతుంటే కొంచెం శనగపిండితో కూడింది, తర్వాత మైదా పిండి కూడింది, చల్ల పునుగులకి అంత బాగున్నాయంటే ఎక్కువ తిన్నాను. మరి రాదా మరి ఇలాగా? అంటే ఆ స్థానంలో ఉన్న దానికి సరిగ్గా ఏమివ్వాలి? మీకు తెలుసా, ఎండాకాలంలో మీ దాహం తీర్చేది ఈ కాలప్రవతో మార్చేపడి తెలుసా మీకు ఆ విషయం ఏంటంటే తెలుసా మీకు? ఎండాకాలంలో నీ దాహం తీర్చేది కేవలం నీరు మాత్రమేనండి. కానీ మనం ఏం చేస్తామంట, నీరు తాగకుండా ఆ నీటికి సంబంధించిన ఏవి ఉన్నాయో థమ్సప్లనో తర్వాత అవన్నో తాగుతూ ఉంటాం, ఏదో కలర్ తాగుతూ ఉంటాం. కానీ చివరికి కడుపు నిండుతుంది కానీ దాహం తీరదండి. మీకు గమనించలేదు, నీరు తాగితే మాత్రమే దాహం తీరుతుందండి. కాబట్టి థమ్సప్ తాగితేనో మజా తాగుతాను లేకపోతే డ్రింక్ తాగుతానో దాహం తీరుతుందని మాత్రం అనుకోండి. ఈ కాలప్రభు చెప్పాడు కూడా, ఎప్పుడు కూడా అవి కాదు కానీ నీవు బాడీకి ఇవ్వాల్సింది అవి కాదు కానీ కేవలం నీరు మాత్రమే నీవు ఎక్కువ ఇవ్వాల్సి ఉందన్నమాట అండి. దేవునికి స్తోత్రము కలుగాక. నీళ్ళలో కంగన్ వాటర్ అని చెప్పి వచ్చిందండి. కంగన్ వాటర్ చాలా ఎక్కువ రేట్ అండి, అది బయట 1000 రూపీస్ ఉంటుంది. దానికి తగ్గ రీటైల్గా ఉన్న వాళ్ళ దగ్గర 4-5 లక్షలు 3 లక్షలు ఉంటుంది ఆ మీటర్. అది వేసుకుంటే దాని నుంచి ఆ కుటుంబం తాగొచ్చు అనమాట అండి. అంత మంచి వాటర్ అనమాట. అంటే బాడీకి కావాల్సిన వాటర్ అందులోనే ఉందండి, ఎక్కువ చెప్పాలండి, ఎక్కువ శాతం. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అది ఫిల్టర్ చేసుకుంటే, ఆ మినిట్స్ని ఫిల్టర్ చేసుకుంటే 20 రూపాయల్లో 1 లీటర్ వస్తుంది. 1 లీటర్ అనమాట. ఒక 10 రూపాయల్లో 1 లీటర్ వస్తుంది. దాన్ని తీసుకుని తాగితే చాలా ఆరోగ్యకరం, ఎనర్జీ డ్రింక్ వస్తుందన్నమాట అండి. నేను అంటాను, ఆ తగలేసే డబ్బులు దీనికన్నా దీన్ని తగలేయండి, నీరు తగలేయండి, అప్పుడు ఆరోగ్యాలు బాగుంటాయి. అంటే వాటి స్థలంలో అవి పనిచేస్తాయని చెప్తున్నమాట అండి. మనం ఏం చేస్తాం, వాటికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా యాంటీ ఇస్తూ ఉంటాం. అప్పుడేమవుద్ది, పాడవుద్ది అండి. ఇంకొకటి చెప్పంటారా, ఇంగ్లీష్ మందులు అసలే వాడకండి దయచేసి. ఒకదాన్ని తగ్గించి ఇంకో దాన్ని పాడు చేస్తుంది భయంకరమైనది. ఇంకా చెప్పాలంటే లోపల పాటలన్నీ రాబోయే దినాల్లో ఇంకెక్కువ తీసుకుంటే ఇక భయంకరంగా పాడే అవకాశాలు ఉన్నాయండి. సో మ్యాక్సిమం దాని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మీకు ఉంది. సో దేవుడు ఏం చేశాడంటే మన శరీరంలో అవయాలన్నీ వాటి స్థలంలో ఉంచాడు. మనం తాగేసో తినేసో పొగ త్రాగేసో ఏమండి పాపం చేసేసో ఆ స్థానాలని పోగొట్టుకుంటే అవి డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని దేవుడు ఏం చేశాడు, నిన్ను సరైన స్థానంలో తీసుకొచ్చాడండి. నీ శరీరంలో హార్ట్ని, కిడ్నీని, లివర్ని, వీటన్నిటిని కూడా వాటి స్థానంలో పెద్ద పేగు చిన్న పేగు వాటి స్థానంలో ఉంచాడు. అవి ఇప్పటికీ బాగా పనిచేస్తున్నాయి. అవి చక్కగా మీరు అంటే నువ్వు గుర్తించేది అంటే నా శరీరంలో వాటి స్థానాన్ని నేను కాపాడుకోవాలి. నువ్వు తాగుతుంటే దాన్ని పాడు చేసుకున్నట్టు, చుట్టా బిడి సిగరెట్ తింటే అది పాడవుతుంది, మందు తాగుతుంటే అది పాడవుతుంది. ఏమండి, ఇంకా అస్తమానం మొబైల్ పట్టుకుని 24 అవర్స్ చూస్తా ఉన్నాం అనుకోండి, 2 కళ్ళు పాడవుతాయి.
నిన్న నేను ఇందాక మార్నింగ్ చూశాను, ఒక పంజాబీ ఒక ఒక ఆమె కొన్ని సంవత్సరాలు ఫోన్ చూడకుండా చదివి చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిందండి. ఆమె చిన్న వయసులో, చాలా చిన్న వయసులో. మనం చదవాలన్నా ఒక పక్క ఇది పెట్టి చదువుతున్నారు కొంతమంది, ఇది పెట్టి చదువుతున్నారు పుస్తకాలు. ఇదేమో లోక సంబంధంగా, ఇదేమో హోంవర్క్ రాసేవాళ్ళు కూడా దాన్ని చూత రాస్తున్నారు, తినేవాళ్ళు కూడా దాన్ని చూత తింటున్నారండి. ఇక పడుకున్నా, నేను ఎక్కడ చూసాను, చైనా వాడు, చిన్న పిల్లవాడు చైనా వాడు, అండ్ నిద్రలో కూడా ఎలాగన్నాడు నిద్రలో కూడా. అంటే వాడు పగలంతా చేసే పని అదే, ఫోన్ ఇలాగ అన్నాడు కదా, నిద్రలో కూడా ఇలాగా 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 అన్నాడు. ఇక పెడతాను, కావాలి చూడొచ్చు మీరు. అంటే ఈరోజు భయంకరమైన ఆరోగ్యం సగం పాడు చేసేది కూడా ఫోనేనండి. దాన్ని ఎక్కువ టైం చూడకూడదు, అవసరాన్ని బట్టే చూడాలి. ఎక్కువ చూడటం వల్ల దెబ్బ తినేస్తాయి. నీ కళ్ళు ఉన్నటువంటి సెన్స్ అవుతున్నాయి, ఈ పొరలు ఉన్నాయి చూడ, దీని లెన్స్ అంటారు కదా, ఈ లెన్స్ ఒకటొకటి మెల్లిగా పాడైపోయి గుడ్డలైపోతారండి. కాబట్టి భోజనం చేసినప్పుడు దాన్ని ఇంకా చూస్తా తింటుంటే, అసలు భోజనమే ప్రశాంతంగా తినాలి, 10 నిమిషాలు నవ్వులు మింగాలంట. ఆ విధంగా చేపితే ఆరోగ్యం చేసుకుంటాం. సో మొదలుస్తా అంటే స్థానాలు, వాటి అవయవాల స్థానాలు ఉంచారా, వాటిని మనమే పాడు చేసుకున్నామంటే దేవునికి ఇచ్చిన లోపల హార్ట్ స్థానాన్ని ఉంచట్లేదని పాడు చేస్తున్నావు. కిడ్నీ స్థానాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవునికి ఇచ్చిన ఆరోగ్యం నువ్వే పాడు చేసుకున్నావు. దేవునికి ఇచ్చిన ఆయుష్ను చూసారా, ఆ ఆయుష్ను నువ్వే పాడు చేసుకున్నావు. నీకు ఇచ్చిన ఆ జీవితం చూసారా, ఆ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటున్నావు. అంటే దేవుడు వాటి స్థానంలో నీకు ఇచ్చాడు అని పేరు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి మొదటి జాతీయ శక్తి ఇశ్రాయేల్ స్వదేశం నుంచి ఉంది. జాతీయ శక్తి ప్రపంచ సంఘ సముఖ్యంలో ఉంచింది. మూడవది, దేవుని శక్తి ప్రజలను పెళ్లి కుమార్తెలో ఉంచుచున్నది. అంటే వాక్యము వధువును ఆమె స్థానంలో ఉంచుతుందంటండి. కిడ్నీ తమ స్థానం ఎలాగుందో, హార్ట్ తన స్థానం ఎలాగుందో, కళ్ళు ఇవన్నీ తమ స్థానంలో ఉన్నాయో, అలాగే వాక్యము నిన్ను వధువు స్థానంలో ఉంచుతుందంటండి. ఎంతమందికి అర్థమైంది? వాక్యము వధువును ఆమె స్థానంలో ఉంచుతుందంటే. దేవునికి స్తోత్రం కలిగాక. షూషాను కోటలో సడన్గా వస్తీకి బదులు ఎస్తేర్ని ఎన్నుకోవాలి రాణిని అని చెప్పి ఒక ఎలక్షన్ పెట్టారన్నమాట. అసలు ఎలక్షన్ ఎందుకు వచ్చింది తెలుసా అండి? వస్తీ తిన్నగా ఉంటే బాగుండేది, దానికి గేర్ ఎక్కువ. క్షమించండి. వస్తీ బైబిల్లో సౌందర్యంతురాలు, ఎంత అందం అంటే చాలా అందగత్తే. పాపం ఈ అయ్యగారికి ఆనందం ఎక్కువైపోయి విందు పెట్టాడు 1000 మందికి. 150 మంది సంస్థానకులు వచ్చారు, రాజ్య పరిపాలకులు వచ్చారు. ఆ విందులో ఆయన పెడితే ఈమె ఏం చేస్తుంది, రాణిలకేమో ఒక చోట మందికి ఈమె విందు పెట్టింది. మొత్తం అందరూ ఇందులో ఆనందంగా ఉన్నప్పుడు కాస్త రాజుగారు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఆమె భార్య గుర్తొచ్చింది. అందమైన భార్య అని 150 మంది సంస్థ నాయకులు చూపిద్దాము అనుకున్నాడు. పాపం తప్పే ఉంది అనుకున్నాడు. పిలిచాడట. పిలిస్తే గేర్ ఎక్కువైపోయి రానందంటండి. ఎవరు రానందంటండి. ఆ మాట తెలుసా ఎవరు తీసుకొచ్చారు? నపుంసకులు మోసుకొచ్చారు వార్తనండి. ఈరోజు నపుంసకులు ఎవరు తెలుసా అండి? 7 సంఖ్యల దూతలండి నపుంసకులు. రానని చెప్పారు. ఆ మాట అనగానే సంస్థ నాయకులు అన్నారు, అగో ఇప్పుడే ఆ రాణి రానందంటే ఈ మాట మా రాణికి వినబడితే ఏమవుతుంది? వాళ్ళు కూడా తయారవుతారు. అర్జెంటుగా ఎలక్షన్ పెట్టాలి, ఆమె దించేయండి అన్నారండి. సౌందర్యం ఉంటే సరిపోలేదు, అందం ఉంటే సరిపోలేదు. ఏముండాలి? అందం లేకపోయినా గుణం ఉంటే చాలు, అందాన్ని మించిపోద్ది పేర. ఈరోజు అందుకే ఏమంట, సుందర స్త్రీ, వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అన్నాడు ఈ కాలం బైబిల్లో, సామెతల్లో. వివేకం లేకపోతే పంది ముక్కునున్న బంగారు కమ్మి లాంటిది జీవితం అండి. ఇప్పుడు ఎంత సౌందర్యము, ఎంత అందం ఉంటే ఏం ప్రయోజనము? అసలు అందం అనేది పరాయ పురుషునికో, బయట పబ్లిక్కో, లేకపోతే షోకో, బయట సినిమాలకో, వాటికో వీటికో యాడ్కో పెంచడం కాదు. కానీ స్త్రీ యొక్క అందము, సౌందర్యము తన భర్తకు చూపించుకోవాలండి. తన భర్తకు చూపించుకోరు కానీ బయట వాళ్ళు చూపించుకుంటారు చాలామంది. అందంగా ఉండే చాలు, నన్ను చూశాడా పక్కదానికి వెళ్తున్నాడు, చూస్తున్నాడా తెలిసే చూస్తున్నాడే. నువ్వు తెగ చూసేయాలి. మరి అందరూ కొంతమంది అందంగా ఉంటే అందరూ నన్నే చూడాలి.
నన్ను తాగలయ్యా. ఎందుకు ఇచ్చాడు దేవునికి అందం? చాలామంది బయట పబ్లిక్ చూస్తాండి, వాళ్ళు బయటకు వెళ్తుంటే ఇదిగో నన్ను చూస్తున్నాడా, నన్నే చూస్తాడు, నేను చూడడానికి నువ్వు అందంగా ఉంటాను, నేను అందంగా ఉంటాను. నాన్సెన్స్, పిచ్చి కార్యాలు. అసలు దేవునికి ఇచ్చిన అందం, సౌందర్యం తెలిస్తే ఎవరు చూపించాలి సార్? దేవుడికి సంఘం యొక్క సౌందర్యం, సంఘం యొక్క గుణలక్షణం క్రీస్తు కనబరుచుకోవాలి. స్త్రీ యొక్క గుణలక్షణం అందం కాదండి, అందం గుణం కాదు. అందం అందమే, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. వ్యర్థమైంది అందమైన దాన్ని ప్రజలకు కాదు చూపిస్తుంది. ఎవరు పిలిచారు? రాజు పిలిచాడు, రాజుకు చూపించాలి. ఈరోజు ఆ రాజు ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సంఘం యొక్క సౌందర్యం తెలుసా అండి? ప్రజల యొక్క గుణలక్షణమే అన్నాడు ప్రవక్త పేర. సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి అందం కాదు, కానీ అసలు అందమైంది ఈ మందిరం కూడా కాదు, కానీ మందిరాలు అందంగా ఉంటాం కాదు, కానీ మందిరం ఉన్న ప్రజలే అందం కాదు, కానీ గుణము కలిగి ఉండాలి అన్నాడండి. ప్రభు నామమున మహిమ కలుగాక. కాబట్టి వాక్యము వధువును ఆమె స్థానంలో ఉంచుతుందటండి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని శక్తి నుండి వధువులో, దేవుని శక్తి అంటే అండి వధువుని మహిమలోని తీసుకుపోద్ది అంటండి. వింటున్నారా? నాతో ఉన్నారా? ప్రభు నామమున మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం కలుగాక. కొన్ని పాయింట్లు చెప్పి నేను ముందుకెళ్తాను పేరా. నిజమైన క్రైస్తవుడు అతని స్థానము కొరకు పోరాడతాడు అంటండి. నిజమైన క్రైస్తవుడు తన స్థానం కొరకు పోరాడతాడు. సంఘంలో కానీ సమాజంలో కానీ క్రైస్తవ జీవితంలో కానీ స్థానం ఏంటో గుర్తించాలి. ముందు క్రీస్తు తన స్థానమును ఎరిగి ఉన్నాడట. ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి తన స్థానంలో నిలబడి ఉన్నాడు, తన కార్యంలో జీవించాడు, ముగించుకున్నాడండి ఆయన. దేవుడు నిన్ను పిలిచిన నీ స్థానమును తీసుకున్నటకు, జాతికనండి, దేవుడు నిన్ను పిలిచిన నీ స్థానమును తీసుకున్నటకు కొన్నిసార్లు ఈ భూమి మీద నీకు ప్రియమైన ప్రతి దాని నుండి నువ్వు వేరు చేసుకోవలసి ఉన్నది అన్నాడండి. దేవుడు నీకు నాకు ఇచ్చిన స్థానము కొరకు నాకు నీకు ఇష్టమైన కొన్ని కార్యాలటండి, వాటి నుంచి మనమంట కొన్నిసార్లు వేరు చేసుకోవాల్సి ఉన్నది అన్నాడండి. తర్వాత అవ్వను తిరిగి తన యొక్క భర్తలో సరైన స్థానమునకు తిరిగి తెచ్చుటకు దేవుని యొక్క ప్రత్యక్షత అంటే అంటే అవ్వ అనగా సంఘాన్ని తిరిగి తన యొక్క భర్తతో సరైన స్థానంలో తెచ్చుటకు దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరచబడుతుందంట. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. 3 కార్యాలు చెప్పాను. మొదట పోయిన వాళ్ళు చెప్పుకున్నాం, ఆయన తను సంఘానికి పూర్తిగా బయలుపరచుకున్నట. రెండోది, సంఘములో ప్రధాన స్థానమును శిరస్సుగా యజమానుడిగా ఉండాలని కోరుతున్నాడు. మూడోది, పడిపోయిన ఆదాము ద్వారా పడిపోయిన పాపము ద్వారా పడిపోయిన రాజ్యమును క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి తిరిగి రాజ్యమును దాని స్థానంలో తీసుకురావటం అండి. ఈ 3 మీ జీవితంలో గుర్తుండిపోవాలి పేరా. ఇది క్రీస్తు దేవుడు మనకు క్రీస్తు బయలుపరిచిన వర్తమానాలు కూడా చెప్పాడు. చాలా వాటిలో టచ్ చేశాడు. ఈ 3 గుర్తించుకోవాలి సంఘం అంటే అండి. ఒకటి ఏంటండి? ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో తను బయలుపరుచుకున్నాడు. 3 కాదు, 2 కాదు, ఒక్కడు అని. ఈ కాలంలో వధువుకి ఇచ్చే వర్తమానం ఏంటో బయలుపరిచాడండి ఆయన. వధువేంటో బయలుపరిచాడండి ఆయన. రెండవది, సంఘంలో అక్కడ లీడర్షిప్, ఆ సంఘంలో నాయకత్వము ఏ బిషప్కి, రెవరెంట్కి, ఒక పాస్టర్ కూడా ఆయన ఇవ్వలేదు. కేవలం పరిశుద్ధాత్మయే ఆ సంఘానికి ప్రధానమైనటువంటి శిరస్సుగా ఉన్నాడనమాట. అంటే శిరస్సు నుంచే ఆలోచనలన్నీ ఎలా తీసుకుంటాం మనము ఏమండి? శిరస్సులో ఉండే జరిగే కార్యాలను బట్టే మనం పెడతాము. ఇది కేంద్రం అన్నమాట. చూడండి, అలాగే ఈరోజు సంఘానికి ప్రభువుని యేసుక్రీస్తే కేంద్రంగా ఉన్నాడనమాట. అంటే శిరస్సు నుంచే అన్నీ సంఘం తీసుకోవాల్సి ఉన్నది. ఈ శిరస్సు నుంచే ఈ శరీరం అంతా తీసుకున్నదన్నమాట. ఈ శిరస్సు చెప్తుంది, లోపల బుర్ర చెప్తుంది, మెదడు చెప్తుంది, ఇది కుడి చేయ, ఇది ఎడం చేయ, ఇదిగో రైటు, ఇదిగో లెఫ్ట్, ఇదిగో ఇది తిను, అది తినొద్దు, ఇది అదని చెప్పేదంతా కూడా పైనుంచి నడిపించబడదు. ఈ కేంద్రం ఏం చెప్తుందో రాష్ట్రం అది చేస్తుందట. ఏదైతే కేంద్రం చెప్తుందో ఆ కేంద్రం నుంచి ఆదేశాల ప్రకారంగానే వాళ్ళంతా ఎలా వర్క్ పనిచేస్తారో అలాగే క్రీస్తు సంఘములో ప్రధాన స్థానం కోరుకుంటున్నాడు. న్యాయమే, ఎందుకంటే సంఘానికి ఆయన శిరస్సు కాబట్టి. మూడవది, పడిపోయినటువంటి ఆదాము ద్వారా మొత్తం ఆయన రాజ్యం అంతా పతనమై పడిపోయింది. అంటే రాజ్యము స్థానంలోంచి పడిపోయింది కిందకనమాట. క్రీస్తు వచ్చి వెల చెల్లించి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దాని స్థానంలో పెట్టుట. ఈ 3 ఎప్పుడు మర్చిపోకూడదు. సరిగ్గా మనము
విమోచించబడి పరలోక స్థానంలో కూర్చొని పెట్టడం జరిగిందనే విషయం తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఇంకొక కార్యం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ వాక్యములో, విమోచించబడిన బయలుపరచబడిన వాక్యములో నీవు ఏ భాగమై ఉన్నావో అది గుర్తించుము అన్నాడండి. విమోచించబడినటువంటి ఆ భాగంలో, ఆ వాక్యంలో మనం ఏమై ఉన్నామో మనం గుర్తించాలండి. మనం అయోమయంగా ఉండకూడదు. ఏమండి, సంఘానికి వస్తున్నామంటే ఖచ్చితంగా నువ్వు చాలా విలువైన ఒక వజ్రం కంటే ఎక్కువ అనమాట. విమోచించబడిన దేవుని కుమార్తెవి, కుమారుడు అనమాట. దేవుని కుమారులు కుమార్తెల కొరకు ప్రకృతి సృష్టి యావత్తు దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు ఇది చూస్తుందని బైబిల్ చెప్తుందండి. అంటే దేవుని కుమారులు బయలుపరచబడుతున్నటువంటి కాలంలో ఉన్నాం. అంటే బయలుపరచబడిన అదేంటి, ఒక సువార్త వెళ్తుంది, ఎవరినో పట్టుకుంటుంది, వారు గుర్తిస్తున్నారు ఈ కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, వర్తమానం ఉన్నది, ఒక వాక్యం ఉన్నది, ఎత్తబడి విశ్వాసం ఉన్నది అని గుర్తిస్తున్నారు. వాళ్ళు బయలుపరచబడుతున్నారు అని అర్థం. అక్కడ ఎన్ని కొడలు పెట్టండి, ఎక్కడ పెట్టండి, కానీ దేవుని కుమారులు వాక్యం ద్వారా ప్రత్యక్షపరచబడాలి. మనం అందరం అలాగే ప్రత్యక్షపరచబడ్డాం, మనం అందరం అలాగే బయలుపరచబడ్డాం. తెలుసా, వాక్యము ద్వారా నువ్వు ఈ స్థానంలోకి వచ్చి ఉన్నావు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఊరికే రాలేదు, ఇక్కడికి వచ్చావంటే కృప, దైవ పరిశుద్ధాత్మ నేను తీసుకొచ్చింది అన్నాడు కాల ప్రభుత్వం. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆ వాక్యంలో నీవు ఏమై ఉన్నావో అది గుర్తించుము. నువ్వు చాలా విలువైన దానివి, ఇక్కడ చాలా విలువైన వాడివి. నువ్వు బయటికి వెళ్ళి పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తే కనుక నీ విలువ అనేది ఇక్కడ ఉండదు కదా, పరలోకంలో ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగాక. నువ్వు చెప్పాలి, నేను ప్రత్యక్షపరచబడిన దేవుని కుమార్తెని. నువ్వు చెప్పాలి, నువ్వు ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుడివి అని చెప్పుకోవాలి. అంటే దేవుని వాక్యం ద్వారా నువ్వు ఈ భూమి మీదకి బయలుపరచబడ్డావు సంగతి తెలుసుకోవాలండి. తెలుసా, వాక్యం ద్వారా బయలుపరచబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగాక. నీ స్థానం గుర్తించాలి. నీవు నీ స్థానమును గుర్తించవలసి ఉన్నదట. నీ స్థానం ఏంటి నువ్వు గుర్తించాలి. చర్చికి వస్తే సరిపోలేదు. చర్చిలో నీ స్థానం, దేవుని మందిరములో లేక దేవునిలో, దేవుని వాక్యములో నీ స్థానం ఏంటి అసలే. కొందరు విశ్వాసులుగా ఉంటారు, కొందరు అవిశ్వాసులుగా ఉంటారు, కొందరు వేషధారులుగా ఉంటారు, కొందరు సరిహద్దు విశ్వాసులుగా ఉంటారు, కొందరు ఎత్తబడి వధువుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగాక. మరి నీ స్థానం ఏంటది? ఒక సరిహద్దుకు వచ్చేటువంటి ఓర్పాల ఉన్నాయి, కొంతకాలం ఉండి వెనక్కి వెళ్ళిపోయే, కొంతకాలం చర్చిలో ఉండి, కొంతకాలం వెంబడించి, కొంతకాలం ఆరాధించి, కొంత దూరం ప్రయాణం చేసిన ఓర్పావలే ఉందంటే కనుక ఇక నువ్వు నీ జీవితం అంతా నీ స్థానం గుర్తించిన స్థితిలో ఉన్నావు. ఓర్ప తన స్థానం గుర్తించలేదు, కానీ రూతు తన స్థానాన్ని గుర్తించగలిగింది. దేవునికి మహిమ కలుగాక. ఏముంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప నన్ను వేరు చేయదు అని అక్కడ దాకా వెళ్ళిపోయిందండి రూతు. వస్తీ కూడా తన స్థానాన్ని గుర్తించలేకపోయిందండి. ఈ పనికి మళ్ళీ దానికి అందం తప్ప ఏం లేదు, ఏం లేదు, వివేకం లేదు, గుణం లేదండి. భర్త పిలవగానే ఏం చేయాలి? అవతాంలే అంటే ఎలా ఉంటుంది? భర్త పిలవగానే గౌరవంతో వినయంతో ఏం చేయాలి? ప్రియులారా ఎక్కిరండి అని ఒక భర్త పిలుస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వస్తాంలే అంటే ఇక నరకానికి పోతావు, శ్రమలో పోతావు. ఆయన ఎవరో జీవం, ఆయన తప్పితే ఏంటి? మరణం. జీవమండి ఆయన. రండి అన్నప్పుడు ఆలోచన లేకుండా, మాట్లాడకుండా వెంబడించి ఎవరు కావాలి? అందుకే నా గొర్రెలు నా స్వరమును నన్ను వెంబడించును అన్నాడు బైబిల్లో. అలాంటి కావాలి. ఇప్పుడు వస్తే గొర్రె మేకో మీరే ఆలోచించుకోవాలి. భర్త చెప్పగానే లోబడిన వారు ఎవరు కూడా జీవితంలో వద్దలరండి. వారి చరిత్ర ఎప్పుడు కూడా ముగించబడుద్ది. గుర్తుపెట్టుకోండి, భర్త మాటకు లోబడకుండా, భర్త మాట వినకుండా ముందుకెళ్ళే ఏ స్త్రీ అయినా పతనమయ్యే అవకాశాలు 100% ఉన్నాయండి. నువ్వు ఆ దారిలో వెళ్ళొద్దని చెప్పాడుకోండి, ఆగిపోవాలి. నువ్వు అలా వ్యక్తితో మాట్లాడొద్దన్నప్పుడు నువ్వు ఆగిపోవాలి. పలు వ్యక్తితో నువ్వు స్నేహం చేయొద్దని చెప్పాడు భర్త అనుకోండి, ఆగిపోవాలంతే. దట్స్ ఆల్. నువ్వు ఆ దారిని వెళ్ళటం మంచిది కాదు, అది కరెక్ట్ కాదని చెప్పగానే ఏం చేయాలి? ఆగిపోవాలి. అంతేగాని నేను వెళ్తాను, నేను కూర్చుంటాను, నేను కార్లో వెళ్తాను, నేను బైక్ మీద వెళ్తాను, ఆయన నా ఫ్రెండు, నా స్నేహితుడు, క్లాస్మేటు, ఈమెంటు ఆమెంటు అని తగిలించుకో తలకాయలు. ఒక భర్త ఉన్నప్పుడు, ఒక స్త్రీ ఎప్పుడు కూడా
పరాయ పురుషునితో ఒంటరిగా ప్రయాణము చేయకూడదు. గుర్తుపెట్టుకొని పోయారు మీరు అందరూ కూడా. ఎప్పుడు కూడా ఒక స్త్రీ ఎన్నడూ కూడా, ఒక స్త్రీ, ఒక పురుషుడు తన భర్తో, లేకపోతే తనక తండ్రో, తన యొక్క సెక్యూరిటీ, తనకి బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తి భర్త అయినా తండ్రి అయినా కావచ్చు, తమ్ముడో లేకపోతే అన్నయ్య కావచ్చు. వాళ్ళు చెప్పిన మాట, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, లేకపోతే ఒక అమ్మ, ఒక నాన్న, ఇలా తప్పితే భర్త, వీళ్ళ మాటే వినాలి, వీళ్ళ మాట. ఇక వివాహం అయింది, జీవితంలో ఒకరు వచ్చారంటే ఇంకా అమ్మ నాన్న మాట వినకూడదు. మళ్ళీ ఎవరి మాట వినాలి? ఇది కూడా ఇదొక పాయింట్ మళ్ళీ. కాబట్టి భర్త మాట వినాలి, భర్త చెప్పిన మాటే వినాలి. సంఘము భర్త అని యేసుక్రీస్తు చెప్పిన మాట వినాలి, ఇంకెవరి మాట తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి వస్తీ తన భర్త మాట వినకుండా వచ్చి వెళ్ళిపోమంది అనమాట. అప్పుడు వస్తీ తన స్థానాన్ని ఏం పోగొట్టుకుంది? రాణి అనే స్థానాన్ని పోగొట్టుకుంది. అంటే వస్తీకి ఏమర్థం అవ్వాలి? రౌతే ఉన్నాడు, నీవు నీ స్థానంను గుర్తించవలసి ఉన్నది అన్నాడు. అప్పుడు వస్తే ఏం చేయాలి? తన స్థానం తాను ఏం చేయాలి? గుర్తించాలి. ఓర్పు ఏం చేయాలి? తన స్థానాన్ని గుర్తించాలి. రూత్ ఏం చేయాలి? తన స్థానాన్ని గుర్తించాలి. ఇందులో ఓర్పు గుర్తించలేదు, అందులో వస్తీ గుర్తించలేదు. ఇక్కడ ఎస్తేరు గుర్తించింది, ఇక్కడ రూతు గుర్తించింది. కాబట్టి రూతు చరిత్రలో నిలిచి ఉందండి. ఎస్తేరు చరిత్రలో నిలిచి ఉంది, వస్తీ చరిత్రలో లేకపోయి కొట్టివేయబడింది. అక్కడ ఓర్ప కొట్టివేయబడింది అండి. ఎంత తేడా ఉంది. ఈరోజు సంఘం అనే స్త్రీ కూడా వివాహం చేసుకునే భర్తని యేసుక్రీస్తు చెప్పిన మాట తప్ప, అంటే వాక్యం తప్ప ఇంక దేనిని వినకూడదని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక. చెప్తాను పేరు, ఒక స్త్రీ పురుషునితో ఒంటరిగా పయనం చేసింది అనుకోండి, అది అన్నైనా పురుషుడైనా ఏమండి ఎవరైనా, అది ఎక్కడికి దారి తీస్తుంది తెలుసా? చెడిపోవడానికి దారి 100% దారి చేస్తుంది. ఎందుకంటే మానవుడు భూమి మీద ఏమండి కామ, క్రోధ, మత మచ్చలతో ఉన్నాడు పేర. వాడు దేవుడేం కాదండి, జస్ట్ మ్యాన్, మనిషి మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కాబట్టి పిలువబడిన ప్రజలుగా ఎవరు? మనం లోకములో నుండి వేరు చేయబడిన వారముగా, దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారముగా, పిలువబడి లోకం నుంచి వేరు చేయబడి దేవుని చేత ప్రతిష్ఠింపబడి మన స్థానమును, మన స్థలమును, మన బాధ్యతను గుర్తించచ్చు. ఆ స్థానంలో మనల్ని పెట్టేది దేవుని శక్తి అంటండి. మనం గుర్తించాల కార్యాన్ని. దేవునికి మహిమ కలుగాక. ఓ దేవునికి స్తోత్రం కలిగాక. ఇక చివరి పాయింట్కి వచ్చేసరికి మనం చదువుకున్న వాక్య భాగంలో ఉజ్జియా అనే వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి. ఎవరండి ఇతడు? ఉజ్జియా. చదవండి, వాక్యం చూద్దాం. జస్ట్ 2వ దినవృత్తాల గ్రంథం 26వ అధ్యాయం గమనించండి. 26వ అధ్యాయం మొదటి వచనం నుండి 15 వరకు ఒక చరిత్ర, 16 నుంచి మళ్ళా 21 వరకు మరొక చరిత్ర. అది 2 భాగాలండి. 26వ అధ్యాయం మొదటి వచనంలో ఉజ్జియా యొక్క మొదటి జీవిత చరిత్ర కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఉజ్జియా ఆరంభించినప్పుడు 14 ఏండ్లు వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొన్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. 4వ వచనం గమనించండి, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను అని ఉంది. మొదటి జీవితము కార్యారంభం, అతని జీవితం ఇక్కడ బాగానే కనిపిస్తుంది మనకి. మొదట 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 15 వరకు కార్యారంభం, తన తొలి దినాలు, తన మొదటి స్థానం, మొదటి జీవితం, మొదటి చరిత్ర. ప్రైజ్ ది లార్డ్. రాను రాను దేవుడు అతను హెచ్చించాడు, యెహోవాను ఆశ్రయించాడు. బైబిల్ చెప్తుంది, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఏముంది అక్కడ వాక్యంలో? 5వ వచనం గమనించండి. దేవుని ప్రత్యక్షత విషయములందు తెలివి కలిగిన జక్కరి దినములలో అతడు దేవుని ఆశ్రయించేను ఉంది. అంటే తెలివి కలిగినటువంటి జనాల మధ్య దేవుణ్ణి ఆశ్రయించిన వాడని ఇతడు.
యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు. 2 పాయింట్లు అక్కడ. మూడోది చూడండి, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. 1 యథార్థంగా ఉన్నాడు, 2 సరైన టైంలో ఆశ్రయించాడు తెలివైన వారి మధ్యలో, 3 ఆశ్రయించినంత కాలము వర్ధిల్తూనే ఉన్నాడట, డెవలప్మెంట్ అవుతూనే ఉన్నాడట, అభివృద్ధి అవుతూనే ఉన్నాడట. అంటే యెహోవాను ఆశ్రయించినంత కాలము ఈ ఉజ్జియా రాజు ఇంకా 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 ఎదుగుతూనే ఉన్నాడు, బలాభివృద్ధి పొందుతూ ఉన్నాడు. ఆ కింద వచనాలు గమనిస్తే 8వ వచనం గమనించండి. అమోనీయులు ఉజ్జీయులు పన్నిచ్చువారు, కొంతమంది పన్ను కూడా ఇస్తున్నారు, అతనికి పన్ను కడతా ఉన్నారు. 9లో చూడండి, 8-9లో అతని కీర్తి ఐగుప్తు దేశంలో అన్నిటా వ్యాపించేసింది. పేరు పేరు మారు మూల వెళ్ళిపోయింది. TV9 ఈ టీవీ అన్నట్టు వెళ్ళిపోయింది, మొత్తం వార్త అంతా కూడా చక్కగా వ్యాపించింది. గమనిస్తున్నారు ఎంత బాగుందో అతని జీవితం. చూడండి మొదటి భాగం ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. అంటే యెహోవాను ఆశ్రయించాడు, యథార్థంగా ఉన్నాడు, దేవుడు అతను వర్ధిల్లం చేస్తున్నాడు, వర్ధిల్లింపజేస్తున్నాడు. దేవునితో ఉన్నంతకాలం వర్ధిల్తావు ప్రియమైన సోదరుడా. నువ్వు నేను కూడా అంతే. ఈ యొక్క గ్రిప్ పట్టుకోండి పేరు మీరు, ఈ ముఖ్యమైన పాయింట్ పట్టుకోండి. మనలో అందరూ కూడా దేవుణ్ణి మనం ఆశ్రయించినంత కాలము, సంఘాలను కాదు, సేవకులను కాదు, పెద్దలను కాదు, వీళ్ళని కాదు, సంస్థలను కాదు, మనుషులను కాదు, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వర్ధిల్లు జరుగుతూనే ఉంటుందండి. పన్ను కడతా ఉన్నారు, అతని పేరు వ్యాపించింది. ఇంకా అక్కడ చూస్తుంటే తన స్థానం చాలా బలముగా జరిగింది, దుర్గములు బలంగా కట్టాడు. ఇక్కడ పోతే 12వ వచనంలో పరాక్రమశాలులు 2600 మంది ఉన్నారు. అతనికి పెద్ద సైన్యం ఏర్పడిందండి, గుర్రపు సైన్యం ఏర్పడింది. యుద్ధం వెళ్తుంటే గెలుస్తున్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక అంచెలంచెలుగా వర్ధిల్లుతూ ఉన్నాడు. అది మొదటి జీవితం, తన స్థానం అది. దేవుడు తనకిచ్చిన స్థానం ఏంటంటే రాజుగా ఉండి ప్రజల యొక్క సమస్యలను తీర్చడం అండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎంపీటీసీ కానీ, లేకపోతే ఏదో ఒక అధికారం ఉన్నటువంటి వార్డ్ కౌన్సిలర్ కానీ ఏం చేయాలి? బాగా తినేయాలి, బాగా దోసేయాలి. సగం రాజకీయానికి దోసుకుంటూ పోతున్నారు తప్ప ప్రజాసేవ చేయడానికి రావట్లేదు జనాల పేర. అలాగే నేను రాజకీయ వ్యతిరేకం కాదండి, నేను చెప్పేదేనండి. సాధ్యమైనంత వరకు మన చుట్టూన్న సొసైటీకి ఎవరైతే స్థానంలో ఉన్నారో వాళ్ళు ప్రజలు న్యాయం చేయాలండి. ఏం చేయాలి? న్యాయం చేయాలి. నీ చుట్టూన్న సొసైటీకి న్యాయం చేయాలి. సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యకి పరిష్కారం చేయాలి. ఇక్కడ ఉజ్జియా రాజు కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. అంటే తన ఎద్దుకు వచ్చే ప్రజలకి అతను ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. ఇదే పనే అతనికి. ఎన్నో కుటుంబాలు వస్తాయి, ఎన్నో వీధి సమస్యలు ఉంటాయి. ఆ స్ట్రీట్ వెళ్ళిపోయిందేమో, ఆ రోడ్డు పోయిందేమో, లేక అది పోయిందేమో, ఇది పోయిందేమో, అక్కడ నీళ్ళు రావట్లేదేమో, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందేమో, అక్కడేమో వ్యాధి వస్తుందేమో, అక్కడ మందులు లేవేమో, మెడికల్ లేవేమో. ఇవన్నీ ఎలాగైతే చేస్తారో లోకంలో రాజు కూడా తన ఎద్దుకు వచ్చిన వారికి ఇవన్నీ కూడా రాజు అంటే రాజకీయం. రాజు అతడు ఏం చేయాలంటే ప్రజలకు సహాయం చేయాలన్నమాట. ఇదే పని నిత్యం. వింటున్నారండి? ఇప్పుడు చేయాలి, సమస్యలు తీర్చాలి. తీరుస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, పెరుగుతూ ఉంది. 15 వచ్చినవండి. అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బ్రుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. చాలా దూరం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఈయన నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయాడండి. కొంతమంది నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ అయితే కనుక ఇంకా వాళ్ళని పట్టుకోలేమండి. అంటే ఇంటర్నేషనల్ తిరిగి వచ్చాను ఏమనుకుంటున్నావు అంటాడు ఒక ఆయన. తిరిగి వచ్చావులే, అది మళ్ళీ అది గర్వం ఎందుకో. కొంతమంది పాస్టర్లో కూడా గర్వం ఉంది, సేవకుల్లో గర్వం ఉంది, రాజ్యుల్లో గర్వం ఉంది, వాటి కౌన్సిలర్లో గర్వం ఉంది, వాళ్ళకున్న అధికారాలను బట్టి చూస్తే గర్వం ఉంది. అంతేందుకండి బాబు, డాక్టర్ కన్నా ఎక్కువ పవర్ ఎవరికి అందుకున్నారు? అక్కడ ఆయకు ఎక్కువ పవర్ ఉందండి. ఎలా అంటుందండి. డాక్టర్ కూడా అలా మాట నిదానంగా డాక్టర్ అయితే కూర్చోమ్మా జాతర ఎలా ఉంది ఏంటి అడుగుతాడు. ఇదైతే కూర్చోండి బెడికల్ అంటుంది. ఇప్పుడు ఎవరికి అధికారం పవర్ ఎక్కువ ఉంది?
అక్కడ ఐక్య పవర్ ఎక్కువ. ఇకపోతే నర్సులు, వాళ్ళకి ఇంకా పవర్ ఎక్కువ. అది పవర్ కాదు, పొగరు. ఖచ్చితంగా వారు న్యాయం చేయాలి. ఎవరికి? వారికి వచ్చిన పేషెంట్స్కి. ముందు పేషెంట్స్ ఎవరికి ఉండాలి? వాళ్ళకి అసలు డాక్టర్లే తప్ప మిగతా వాళ్ళ కింద ఎవరికి ఆ పేషెన్స్ లేదండి. అసలు పేషెంట్లు వాళ్ళే పేషెంట్లు చెప్పాలంటే. సహనం వాళ్ళకి ఎక్కువ కావాలి, మందులు వాళ్ళు వేసుకోవాలి. అంటే ఎవరి రీతిలో వారు సహాయం చేయాలి, ఖచ్చితంగా సహాయపడాలి. పెద్దలు ఉన్నారు సంఘానికి వారు తప్పకుండా వారి బాధ్యత వారు వహించాలి, స్థానం గుర్తించాలి. పాటలు పడే ఉన్నారు, స్థానం గుర్తించాలి. వాద్యాలు వంచే వాళ్ళు అప్పుడప్పుడు తన స్థానం తప్పిపోతూ ఉన్నారు, తమ స్థానం గుర్తించాలన్నమాట. ఏమండి? కంజీలు వంచేవాళ్ళు తమ స్థానం గుర్తించాలి, పాటలు పాడేవారు తమ స్థానం గుర్తించాలి. ఇలా అందరూ తమ తమ స్థానం గుర్తించగలిగితే ఆ బాడీ స్ట్రెచ్చరు ఏమండి వ్యాధి రాదు, మూలం పడదు, అది నడుస్తూ ఉంటుంది అన్నమాట అండి. దేవునికి మహిమ కలుగాక. ఈ రాజుగారికి రాజ్య సమస్యల కన్నా కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ చేసేది మళ్ళీ. అంటే తమ స్థానాన్ని మెల్లిగా తగ్గుపడడానికి అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. నాకైనా మీకైనా దేవుడు ఏ స్థానంలో పెట్టినా ఆ స్థానంలో ఉండి ఏం చేయాలి మనము? ఏమంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎలక్షన్లో వచ్చిందానికి, ఎలక్షన్లో ఓడిపోతేనేమో తల దించుకుని వస్తాడు, కిందకు వస్తాడు. గెలిస్తేనేమో అడగ మారిపోతుంది. అంటే ఇంకా ఆడే రాజు, జనాల దగ్గర రావాలి. ఒక మాట చెప్పడండి, పగ తీర్చుకుంటాము కానీ లేకపోతే దోచుకున్నాం కానీ ఆపితే కనుక రాజ్యాలు బాగుపడిపోతాయండి. రాజ్యాలు పగ తీర్చుకోవడం కానీ, ఇప్పుడు ఉన్నానుకోండి ఈ ప్రభుత్వం కానీ, మా ప్రభుత్వం కానీ మేము ఎంత చెప్తామంటాడు ఒకడు. ఇంకోటేమో మా ప్రభుత్వం మొత్తం మీ పని పడతాం అంటాడు ఒకడు. ఇలా అయిపోతున్నాయండి. పగలు తీర్చుకున్నాక ప్రజలు బలైపోతున్నారు. మధ్యలో బలే తెలుసండి, మనమే ప్రజలు బలైపోతున్నారు. ఫైనాన్షియల్గా అంతా బాగానే ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా బాగానే ఉన్నారు. ఆరోగ్యశ్రీ లేకపోతే మనం చచ్చిపోతున్నాం ఇక్కడ. అలా ఉంది పరిస్థితి సమాజం. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు కొడి చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు సినీ ఫ్యాన్స్ అంట. ఈ ఇంట్లో డబ్బులు ఉండి వీడికి కష్టపడ్డావు, అమ్మ తెచ్చింది తీసుకెళ్ళి ఫ్లెక్స్ చేస్తూ ఉంటాడు. ఆడికి ఎవరికో ఎత్తాడు, ఎవరికి పేరు చెప్పినందుకు మళ్ళా. ఆడు సినిమాలు ఎత్తే ఈ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చారు, అమ్మ డబ్బులు నాన్న డబ్బులు ఎత్తుకొచ్చేసి ఫ్లెక్స్ చేసేసి ఈదులో వీడు పెద్ద ఫ్లెక్స్ పెడతాడు అక్కడ. సొంత డబ్బులు వాడి అంటే ₹1 కదండి, అమ్మదో బాబుదో. సమాజం పాడైపోయింది, నాశనం అయిపోయిందండి. సొంత డబ్బులు కాదండి అవి, అమ్మ నా డబ్బులు తగలేస్తూ ఉంటారు. కానీ వాడు కోట్ల కూడా సంపాదించుకుంటాడు. వీడి అమ్మానానికి న్యాయం చేయలేకపోతాడండి. వీడు బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి. అంటే వారు తమ స్థానాన్ని తగ్గిపోతున్నారండి. వాళ్ళందరూ కూడా కొడుకు తన స్థానాన్ని కాపాడుకోవాలి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు వారు తమ స్థానాన్ని కాపాడుకోలేకపోయారు. ఇక్కడ ఉజ్జియా రాజు కూడా తమ స్థానాన్ని మెల్లిగా కాపాడుకోవాల్సిన వాడు పోగొట్టుకునే స్థితికి దిగిపోతున్నాడు. దాన్నే ఉజ్జియా తన స్థానాన్ని గుర్తించినంత కాలం బాగానే ఉన్నాడండి. ప్రజలు వచ్చారు, న్యాయం తీర్చాడు, పన్ను కట్టారు, అతను కీర్తి వ్యాపించింది. ఇప్పుడు 16వ వచనం నుండి గమనిస్తే రెండవ చరిత్ర చెప్పండి, మరో చరిత్ర ఇది చదవండి. అయితే అతను స్థిరపడిన తర్వాత అతడు మనస్సున స్థిరపడటం తప్పులేదండి. నేను బాగా సంపాదించాను, నా పేరు బాగా ఉంది, ఎక్కువ ఎలక్షన్స్తో ఎక్కువ ఓట్లు నాకు వచ్చాయి, నాదే పై చేయ, నేనేం చెప్తే అది అని గనక అధికారంగా ఉపయోగించకుండా అధికారాన్ని నీ కొరకు ఉపయోగించుకుంటే అది తప్పు. ఆ అధికారాన్ని ప్రజల కొరకు ఉపయోగించకుండా తన ప్రభావం కోసమో, తన గర్వం కోసమో, తన అహంకారం ఉపయోగించుకుంటే ఆ స్థితిలోంచి పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దేవుడు పెంట కుప్పల నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టగలడండి. హలో, నాతో ఉన్నారా? కానీ సింహాసనం కూర్చోబెట్టినట్టు దేవుణ్ణి మర్చిపోకుండా అతడు దావీదు వలె ఆరాధించగలిగితే ఆ చరిత్ర వేరుగా ఉంటుందండి. దేవుడు తీసుకొస్తాడు, కూర్చోబెట్టిన తర్వాత ఆ సింహాసనం మందు ప్రజలకి న్యాయం చేయాలి. ఉజ్జియా రాజుని కూడా దేవుడు అత్యధిక మెజార్టీతో తీసుకొచ్చి దేవుడు చక్కగా ఒక సింహాసనం కూర్చోబెట్టాడండి. సింహాసనం కూర్చున్నాడు, సింహాసనం మందు దేవుని ఆశ్రయించాడు, బాగుంది. ప్రార్థన పడుగా ఉన్నాడు, బాగుంది. ప్రజలకు సహాయం చేస్తాడు, బాగుంది. ప్రజల కోసం క్షేమాభివృద్ధి కొరకు బురుజులు, దుర్గాలు అవన్నీ కట్టించాడు, యుద్ధ సమకూర్చాడు, సైన్యం సమకూర్చాడు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పరిచాడు, ప్రజలకి నీరందించాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. నాతో ఉన్నారా?
ప్రైజ్ ది లార్డ్. అతని సైన్యం ఏర్పడింది, అతను స్థిరపరచబడ్డాడు, అతని సహాయం అంతనే ఉందట అన్ని చోట్ల నుంచి. ఇక అతడు ఇక చూడక్కర్లేదు, ఇక నేను స్థిరపడిపోయాను అనుకున్నాడంట. అంటే నేను సింహాసనం మీద ఉన్నాను, న్యాయం తీరుస్తున్నాను, దేవుని ఆశ్రయించాను, ఇక ఏం చేసినా పర్వాలేదు అని కాడికి వచ్చేసాడండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత కింద నుంచి ఎంత పైకి ఎత్తుతాడో అంత పైనుంచి అంతే కిందకు తోసేయగలడు మళ్ళా. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడగలిగితే బైబిల్లో ఉజ్జియా జీవితం చాలా అద్భుతమైన పాఠం తీసుకొస్తుంది మనందరికీ. తమ తమ స్థానంలో ఉండకపోతే ఏం కోల్పోతామో చెప్పబడుతుందండి. అందుకే క్రీస్తు యేసులో నీ స్థానంను గట్టిగా పట్టుకోవాల్సింది. దీనికి టైం వచ్చింది, తను గర్వించాడు. ఒక రోజున తిన్నగా బలిపీఠం దగ్గర వచ్చేసాడండి. అక్కడ 18 మంది యాజకులు ఉన్నారట. ఆ యాజకులందరూ దాటి ధూపార్తను పట్టుకుని ఇతడు యెహోవా మందిరానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు దాకా ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తి, ఈ ప్రజల మనిషి, ఒక రాజుగా ఉండి రాజకీయంగా ప్రజలకి అక్కర్లు అవసరతలు తీర్చవలసిన వాడు, అవి తీరుస్తూ కూడా దేనిలో ప్రవేశించాడండి? ఎక్కడికైతే వెళ్ళకూడదో, ఎక్కడికైతే ఏ స్థానం అయితే చేరకూడదో ఆ స్థానంలోకి వచ్చేసాడండి. నా ప్రియమైన సోదరులారా, నాతో ఉన్నారా? ఉజ్జియా ఒక గొప్ప మనిషి ఉన్నాడట. యెషయా అనే వ్యక్తి అటండి ఉజ్జియాని చూసి నేర్చుకున్నాడు భక్తి. ఎంత యథార్థంగా ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎంత ఆశీర్వాదం వస్తుందా, ఇంతమంది పని కడుతున్నారా, ఇంతమందికి న్యాయం తీరుస్తున్నాడా, ఇతని కీర్తి ఊరు దేశం వ్యాపించిందా, ఎలాంటి గొప్ప రాజు ఇతడు, ఇంటి ఇలా ఉండాలి అనుకున్నాడట యెషయా. అతో ఉన్నారా? ఉజ్జియా ఎలా గొప్పవాడి మనిషి ఉండనో యెషయా ముందు ఒక మాదిరిగా ఉంచాడట. యెషయాయే ప్రవర్తన యవనస్తుడైన యెషయాయే అతను చూసి ఇన్స్పిరేషన్ అయిపోయాడట. ఇన్స్పిరేషన్, అరే ఎంత మంచి లీడరు, ఒక మంచి రాజు ఇతడు, ఉంటే ఇలాగే ఉండాలి, ఎంత దేవుని ఆశ్రయించాడు, ప్రజల పట్ల ఎంత సేవ చేస్తున్నాడు, ఎంత మంచిగా ఉన్నాడు ఇతడు, ఎంత స్థిరపరచబడ్డాడు చూడండి, ఇతనికి ఎంతమంది సహాయం చేస్తున్నాడు చూడండి అనుకుంటూ యెషయా ప్రేరేపించబడి ఉంటే ఇలాగే ఉండాలి అని అతన్నే మాదిరిగా పెట్టుకుంటాడు. నాతో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. అయితే ఉజ్జియా అతడు తాను హెచ్చించుకున్నప్పుడు మెల్లిగా హెచ్చింపు అనేది అక్కడ లేనిది ఇక్కడ వచ్చింది. మళ్ళా దేని బట్టి వచ్చిందంటే 16 వచ్చింది, చదవండి. అతడు స్థిరపరచబడిన తరువాత, స్థిరపరచబడిన తర్వాత చాలా మందికి 99% ఏమొస్తుందంటే గర్వము అనేది ప్రవేశిస్తుంది అండి. మీరు ప్రైవేట్ జాబ్కి గవర్నమెంట్ జాబ్ తేడా చూడండి, తెలిసిపోద్ది మీకు. వీళ్ళ బిహేవియర్ చూడండి, వాళ్ళ బిహేవియర్ చూడండి, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి, వాడి బాడీ లాంగ్వేజ్ చూడండి, చాలా తేడా ఉంటుంది. ఏమన్నా ఉంటుందా? దాసుడి బిహేవియర్ ఎలా ఉంటుంది, బాస్ బిహేవియర్ ఎలా ఉంటుంది చూడండి, తెలిసిపోద్ది మీకు. డిఫరెంట్. ఇక్కడ ఈ స్థాయిలోంచి స్థిరపడ్డాడు, బాగానే ఉంది. కానీ స్థిరపడటం తప్పు కాదు, సంపాదించడం తప్పు కాదు, సమకూర్చడం తప్పు కాదు. నీ పిల్లల కోసం ఆస్తినో పొలాలో ఇల్లో ఇవన్నీ సంపాదించడం తప్పు కాదు. ఈ మధ్యకాలంలో జనాలకి ఎలా తయారంటే, అంటే ఒకడు మంచి ఇల్లు కట్టుకున్నాడు అండి, పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాడు, కారు బైకు అవి కొనుక్కున్నాడు, ఇల్లు బాగా కట్టాడు పెద్దగా మంచిగా, ఏదో జాబ్ చేసుకుంటూ చర్చికి వస్తే వెళ్తాడు అనమాట. తను కష్టపడుతూ చేసుకుంటున్నాడు, సమకూర్చుకుంటున్నాడు, ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ, పిల్లకి ఎడ్యుకేషన్ కావాల్సిన వస్తువులు కానీ, తన భార్య కానీ పిల్లలు కానీ అన్నీ మంచిగా చూసుకుంటున్నాడు. చర్చికి వస్తున్నాడట. అందులో ఒక విశ్వాసి ఆయనకి మెసేజ్ పెట్టాడట, ఏమనంటే, ఒక లోకమంతా సంపాదించుకుంటే ఏం ప్రయోజనం అన్నాడంట. అప్పుడు అన్నాడంట, బాబు నేను లోకమంతా సంపాదించుకున్నాను ఆయన, ఇంటనుకో ఇల్లు, తింటనుకో తిండి, పిల్లలకి బట్ట, వెళ్ళటానికి బైకు, ఇవే సంపాదించుకున్నాను, నువ్వు పొరపడుతున్నావు, లోకమంతా సంపాదించుకోలేదు, నేను లోకమంతా సంపాదించుకునే కొనను నేను అన్నాడంట. అసలు ఆ వాక్యం పెట్టవచ్చా? లోకమంతా అంటే అర్థం ఏంటి? పోనీ ముళ్ళపూడ అన్నాం అనుకోండి, తణుకు అంత మీద అంటే అర్థం ఉంది.
తనకంత మీద ములపడాలండి. ములపడి అచ్చెన్ ప్రసాద్ గారిని తనకంత మీద అంటే అర్థం ఉంది. నన్ను నేను పట్టుకుని తనకంత మీద అంటే అర్థం ఉందా? ఏమండి అర్థం ఉందా? ఏలే గారు అర్థమైందా? కృష్ణాయపాలెం అంతా మీద అంటే ఊరుకుంటారు మీరు? ఏమ్మా ఎట్టినారా? ఎలిజబెత్ గారు మొత్తం కృష్ణాయపాలెం అంతా ఆ వీధి అంతా మీదేనమ్మా కొనిసేవమంటే దాని అంతరికి మొత్తం అంతా అంటే ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుని పిల్లలకి కానీ సంసారం చేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఆడు బతుకుతుంటే వాడిని వీళ్ళు ఏమని ఒక లోకమంతా సంపాదించుకుంటే దాన్ని అసి అనొచ్చు, ఒక మాట చెప్పవచ్చు. దానికి మళ్ళీ వాక్యం తగిలించడం తప్పు. నిజంగా ఒక లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే అది వాస్తవమే. కానీ లోకమంతా ఎక్కడ సంపాదించావు? ఒక ఇల్లు, ఒక బైకు, ఒక పిల్లలు, ఒక భార్య, ఎడ్యుకేషను, వెళ్ళడానికి రావడానికి, తినడానికి, వండుకోవడానికి కిచెను, అంతే కదా. ఒక పడుకోవడానికి మంచం, పెట్టుకుంటే కట్టుకుంటే బట్టలు. ఇది లోకమంతా ఏంటంటే దరిద్రం. కాకపోతే విశ్వాసకి సెన్స్, కామన్ సెన్స్ రెండు ఉండాలండి. ఎప్పుడు ఎవరిని ఎలాలో ఏం చేయాలో తెలియాలండి. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? హల్లెలూయా. అది ఒక రకమైన ఇచ్చింపు అన్నమాట. అది కొంతమంది దృష్టిలో ఏంటంటే వాళ్ళందరికంటే నేనే భక్తిలో చాలా పవిత్రుని అంటూ అపవిత్రపరచబడి ఉన్నారండి. నిలబడ్డానని తలంచుకునే ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలని బైబిల్ చెప్తుంది. నిలబట్ట ముఖ్యం కాదు, నిలదొక్కుంటూ ముఖ్యమండి. ఇక్కడ ఉజ్జయరాజు నిలబడ్డాడు కానీ నిలదొక్కలేకపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మీరు చూస్తుంటే ఎంత మాదిరి, ఎంత హెచ్చరిక వర్తమానం ఇది మనందరికీ. ఒకవేళ మీకు జాబ్ వచ్చింది, లేదా మీకు మంచి ఆదాయం వచ్చింది, లేదా మంచి పొజిషన్ అనుకోండి. ఒక పొజిషన్ వచ్చిన తర్వాత నువ్వు ఒక మాట ఉంది, ఎదిగే మొక్క వదగాలని ఉందండి. ఎదిగే మొక్క వదగాలి. మీకు గర్భిణీ స్త్రీని ప్రవక్త అబ్జర్వ్ చేశాడనమాట. నిండు గర్భిణీ స్త్రీని అంట ప్రవక్త చూసినప్పుడు చాలా దీనురాలుగా, సాత్వికుడిగా, చాలా ధ్యానం కనిపించింది అంటండి. ఎందుకంటే షీఈ్ కేరింగ్. ఆమె ఏం చేస్తుంది? బరువుని మోస్తూ ఉందన్నమాట. దాన్ని తగ్గ మెల్లిగా నడుస్తూ ఉంది. ఎంత పొగరబోతైనా, ఎంత తిట్టిపోతైనా, ఎంత భయంకర కోపిష్టైనా సరేంటండి, గర్భిణీ సేవ కానీ మొత్తం ఆ బరువుకి దీనురాలుగా ఏమండి సాత్వికులు మారిపోద్ది అంటండి. తర్వాత చెప్పాడు, సంఘము కూడా క్రీస్తు యేసుని గర్భము ధరించగలిగితే, క్రీస్తు నీలో నివసించగలిగితే నీకు ఆ స్వభావం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇతనికి లేదని కాదు, ఉంది, కానీ మెల్లిగా పోవడానికి దారి ఉందన్నమాట. సో గర్వించాడు, అహంకారంగా వెళ్ళాడు, చెడిపోవడానికి వెళ్ళిపోతున్నాడు. అతడు ధూపార్తం వేటకే యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యయు అతనితో కూడా ఉన్న ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. అరే 8 మంది యాజకులు ఉండగా, అజర్య ప్రధాన యాజకులు ఉండగా, వాళ్ళంతా వారి పని చేసుకుంటుంటే మధ్యలో దూరిపోయి అది లాగేసుకొని, నేను పట్టణానికి అన్ని ఆధీనంలో ఉన్నాయి, నేనేం చేసినా మాట్లాడక వీల్లేదు. అధికారాన్ని ఉపయోగించుకుంటారు కొంతమంది. పోలీసు వాడు కూడా తన అధికారాన్ని ఉపయోగించుకోవాలి. బ్రదర్ క్షమించండి, బ్రదర్ ఉన్నారు, ఆయన కాదు, మిమ్మల్ని కాదు బ్రదర్, మీరు మంచివాళ్ళే, మంచివాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, లేకపోతే ఆయన బయట ఉంటారు, ఆయన పోలీసు వాడు అయినా చెప్పాలంటే. ఏమండి, కొంతమంది అధికారాన్ని దుర్యోగపరుస్తూ ఉంటారు అన్నమాట. ఎలా చెప్పమంటారా? నేను పోలీసు వాడిని, నిమ్మకాయలు కాస్త ఇచ్చేయి, నేను పోలీసు వాడిని, కాస్త టిఫిన్ మాత్రం కాస్త ఇచ్చేయి, డబ్బులు ఇవ్వడండి. అధికారాన్ని నీ కోసం ఉపయోగించకూడదు, అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి. ఎవరున్నారన్నా నీతిమంతులు? ఉన్నారా? లాయర్లు ఉన్నారా? లాయర్లు ఉన్నారా? లాయర్కి మంచులు ఉండొచ్చు, తప్పలేదు. కానీ చాలా మట్టికి వారు గర్వించి తమ అధికార బలాన్ని, ఇదిగో ఉజ్జయరాజు తమ అధికార బలాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రబలపరుస్తున్నాడు అనమాట. లాక్కున్నాడు, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తున్నప్పుడు అన్నారట, అయ్యా 18 వచ్చింది, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి
18. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. ఏంటి ద్రోహము? అది కూడా సేవ అనుకుంటున్నాడు, అది కూడా తన పని అనుకుంటున్నాడు. తను చేసిన పని చేయటం మానేసి తను చేయకుండా పని చేయటమే తన స్థానాన్ని తప్పుట అంటారు దీన్ని. తను చేసిన పని చేయటం మానేసి తను చేయకుండా పని చేయుటయే తమ స్థానాన్ని తప్పుట నా ప్రియమైన స్తోత్రులారా, ఇది నీ పని కాదు. యాజకులు ఏమన్నారు? నీ పని కాదు, పరిశుద్ధ స్థలముల నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. ఏంటి ద్రోహం చేయటము? ధూపార్తను పట్టుకుని వెళ్ళటం ద్రోహమా? నాకు అధికారం లేదంటే ఈ అధికారం చేయడానికి ఇక్కడ నువ్వు కాదు, నువ్వు కూడా ఒక సామాన్యమైన విశ్వాసవే. సంఘానికి వచ్చి కలెక్టర్ అయినా, లేకపోతే డాక్టర్ అయినా, లేక పాస్టర్ అయినా, లేకపోతే పోలీస్ అయినా, ఏ స్థానంలో ఉన్నా, ఎంత అధికారమైనా ఇక్కడ విశ్వాసం మాత్రమే, అంతే. కానీ బయట నీ ప్రభావాల కార్యాలు. కానీ ఇక్కడ మాత్రము ఎంత స్థానంలో బయట ఉన్నా ఇక్కడ మాత్రము విశ్వాస స్థానమే నీది. అలా అంబుల్ సెల్ఫ్, ఎవరు తమ తగ్గించుకుంటారో వాళ్ళే హెచ్చించబడతారు. ప్రభు నాన్న మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఏమన్నారు? బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు అంటే నీ స్థానం నువ్వు తప్పుతున్నప్పుడు దాని అర్థం నీవు ద్రోహం చేస్తున్నావు. తర్వాత ఏమన్నారట? దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేసేది చెప్పగా, అంటే నువ్వు చేసే ప్రతి కార్యము ఘనత తీసుకురాదు అంటున్నారండి. కానీ ఇతనేమన్నాడు? ఘనకార్యం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఉజ్జియా రాజు తమ స్థానంలోంచి గర్వించి చెడిపోయి చేయకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి. చెడు ప్రవర్తనాడు. తాను హెచ్చించుకున్నప్పుడు ఒక యాజకుని లేక సేవకుడు స్థానం తీసుకున్నట ప్రయత్నించాడు. మరియు అలా చేయటను బట్టి దేవుడు అతన్ని కుష్టి వ్యాధితో మొత్తాడన్నాడండి. దేవునిని తప్ప మరి దేని యందును నమ్మకం ఉంచకూడదు అని యెషయాకి దేవుడు ముట్టగానే, కుష్ఠం రాగానే ఈ కార్యం చెప్పనడిపారు. ఫైనల్గా యాజకులు వెళ్ళిపోతున్నప్పుడు, అడ్డుపడి దాని లాక్కులు వెళ్ళిపోతున్నప్పుడు 8 మంది కూడా వెళ్ళి అయ్యా దయచేసి నువ్వు ఇది చేయొద్దు, ఈ పని చేయొద్దు అంటే బైబిల్ చెప్తుంది. మీరు చూసినట్లయితే 19వ వచనంలో ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపడట. అయ్యా ఈ పని చేయొద్దయ్యా, అయ్యా రాజుగారు ఇది మీ పని కాదు, ఈ పని చేయడానికి అహరోను సంతతి వారైనటువంటి యాజక సమూహం ఉంది, ఇక్కడ వారికి 8 మంది ఉన్నారు, వారు ఆ పని చేసుకుంటారయ్యా, వారి పనులు వాళ్ళ జోలికి రాకయ్యా అంటున్నారు. నేను అధికారిని, నేనెవరిని? రాజుని. ఏమనుకున్నావు? నా కీర్తి, నా పేరు, నా ప్రతిష్టలు గొప్పవే అని చెప్పి లాక్కుని వెళ్ళిపోతుంటే, ఇది అయ్యా నీకు ఘనత, ఇది దేవుని మందిరంలో నీకు ఘనత తీసుకురాదు, ఇది నీ మహిమ తీసుకురాదు, ఇది నిన్ను హెచ్చించలేదు, మరి అంతేకాదు నువ్వు ద్రోహకార్యం చేస్తున్నావు, దయచేసి బయటికి వెళ్ళిపో అంటుంటే కోపగించి మరీ కోపస్తుడై ఇంకా లోపలికి వెళ్ళిపోయాడండి. జనం చూస్తున్నారు, యెషయా కూడా చూస్తున్నాడు, ఇదేంటి ఇలా అయిపోయాడండి మనిషి, ఇతనే మాదిరి పెట్టుకున్నాను నేను, ఇది ఎంత మర్యాదగా మాట్లాడేవాడు, ఎంత పద్ధతిగా మాట్లాడేవాడు, ఇతడు ప్రజల పట్ల ఎంత న్యాయం చేసి ప్రజలకి సహాయం చేసేవాడు, మంచి యొక్క రాజు అనుకున్నాం, మంచి లీడర్ అనుకున్నాం, ఇలా అయిపోయాడంటే ఇతడు అని యెషయాకి అతను చూడగానే ఒకలాంటి జట్కు వచ్చిందన్నమాట. భయం వేసింది అతనికి, ఏంటి ఇలా అయిపోయాడు. దానికి కారణం స్థిరపడి గర్వించి చెడిపోవటమే కారణము. ఒక స్థాయికి రావడం తప్పులేదు, ఒక స్థిరపరచబడడం తప్పులేదు, కానీ ఆ స్థానంలో తమను తగ్గించుకోకపోతే ప్రమాదం ఉందండి. దేవునికి మహిమ కలుగాక. ముగించేది మాట వినిపారు. వారు వద్దని చెప్పిన లోపలికి వెళ్ళిపోయాడండి, గర్వించి మరి వెళ్ళిపోయాడు. 19 ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుంది రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచుండగా అని, ఎవరు చూస్తుండగా, ఎవరినైతే గద్దించాడో, ఎవరి మీద కోపపడ్డాడో, ఎవరైతే వద్దంటున్నారో, మేలయ్యా నీకు మంచిది కాదా, ఇది కాదు అని చెప్తున్నారు, వాళ్ళందరి మాటలు తోసేసి వాళ్ళు చూస్తుండగానే అతని నొసట కుష్ఠరోగం పుట్టెను అని అంది బైబిల్లో.
ఇక్కడ పుట్టింది, ఇక్కడ స్టార్ట్ అయింది కుష్ఠరోగం. అంటే ఎలా వస్తుంది కుష్ఠరోగం? ఎలా స్టార్ట్ అవుతుంది? ఎలా ఉంటుంది కుష్ఠరోగం చెప్పండి? మెల్లగా మెల్లగా స్టార్ట్ అయింది. ఇక్కడ క్షీణించిపోతుంది అనమాట, శరీరం మడతలు పడిపోతుంది, కుళ్ళిపోతుంది, ఒకలాగంటి వ్యాధి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యి వ్యాపించేస్తుంది, మొత్తం అంతా అలా వ్యాపించేస్తుంది. ఇప్పుడు తన మీద వస్తున్న సంగతి తనకు తెలుస్తుందా? పై ఎక్కడ ఉంది? ఏ చేతి కాలు మీద అయితే అమ్మో 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 అనేవాడు, ఇక్కడ ఉంది. అంటే తనకి ఏం జరుగుతుందో కూడా తెలియనంత తలతెక్కడు అయిపోయాడు. తనకి ఏం జరుగుతుందో కూడా తను చూసుకోలేంత బస్టుడు అయిపోయాడు చెప్పాలంటే. ఇక్కడ స్టార్ట్ అయింది, వాడు చూసుకోలేడు, దాన్ని అర్థం ఉండాలి అక్కడ. కానీ ప్రజలు చూస్తున్నారు, అదిగో దేవుడు మొత్తాడు అతన్ని. ప్రైజ్ ది లార్డ్. అతని నొసట కుష్ఠరోగం పుట్టెను, యాజకుడు చూచుచుండగానే అది జరిగిందండి. అప్పుడు చూడండి, ప్రధాన యాజకుడైన అజర్యయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలిగిన వాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. అంటే తోసేసరిక గౌరవ మర్యాదలకు లేవు అతనికి. కానీ అతడే యాజకుల దగ్గరికి వచ్చి అక్కడే ఒక విశ్వాసగానో ఒక దేవుని కుమార్తెకు నిలబడి ఉంటే అతని గౌరవం అలాగే ఉండేది. ఇప్పుడు మెడపెట్టి బయటికి గంటేస్తాడు అతన్ని. ఎందుకంటే తను స్థానాన్ని కోల్పోయాడు, తన స్థానంలో గర్వించాడు. దేవుడు కూడా మనకి చాలా స్థానాలు ఇస్తాడండి, నాకు మీకు మనందరికి కూడా. ఇది గొప్ప పాఠం, నాకు కూడా మీకు కూడా మనందరికి కూడా. దేవుడిచ్చే ఆ స్థానంలోంచి మనం పడిపోకుండానికే గొప్ప వాక్యం అండి. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప హెచ్చరిక అండి ఇది, గొప్ప గుణపాఠం అండి ఇది, గొప్ప బయలుపాటు, కనివిప్పండి కార్యం పేర. దేవునికి స్తోత్రం కలగాక. తడువు చేయక ఆ కన్నుడు అతన్ని తడుము కొట్టారట. యెహోవా తన్ను మొత్తినని అప్పుడు అర్థమైంది. ఎవరికండి? ఉజ్జయరాజు. అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ అవుతుంది కదా, ఈ బుర్ర మీద రక్తం కారిపోతున్నప్పుడు, రే బాబు రక్తం వచ్చేదంటే ఏం కాదు, కంగారు పడకండి, మీరు కంగారు పడకండి, నాకు బాగానే ఉంది అంటాడండి. ఏమంటాడు? నా చెయ్య కాలంతా బాగానే ఉంది. అప్పటికి ఎమికిరిపోయి ఉంటుంది, అప్పటికే బుర్ర పగిలిపోయి రక్తం కారిపోతుంటే మీరు అబ్బే నేను బాగానే ఉన్నాను, మీరు కంగారు పడకండి ధైర్యం చెప్తాడండి. కాసేపటికి అప్పుడు స్టార్ట్ అవుతుంది తిమ్మిరండి. అప్పుడు బాబోయ్ బర్రు నొప్పి వచ్చింది, బాబోయ్ హాస్పిటల్ తీసుకెళ్ళి బాబోయ్ అని అడుగుతాడు అనమాట. ఎందుకని ముందు చెప్తే అర్థమవుతుంది అయ్యగారికి, అమ్మగారికి కూడా అర్థమవుతుంది ముందండి. ఏదైనా దేవుడు హెచ్చరిక చేయకుండా తిరుపతి తెచ్చాడండి. హెచ్చరిక చేయకుండా దేవుడు తిరుపతి తెచ్చనే తీర్చడు. ఆ హెచ్చరికలోనే సెట్ చేసుకున్న మహానుభావుడు తెలుసండి, గొప్ప రాజులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చా హల్లెలూయా? వెంటనే మొత్తాడట బయటికి. చూడండి, తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళటకు తాను త్వరపడెను. 21 వచ్చినంత ముగిద్దాం. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగైన యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి దేశ ప్రజలకు న్యాయము తెచ్చుచు ఉండెను. తన స్థానాన్ని తప్పిపోయాడు, తన స్థానంలో దేవుడు ఒక వ్యక్తిని తీసుకోగలిగాడు పేర. కాబట్టి నా ప్రేమ సోదరులారా, తను హెచ్చించుకున్నాడు, గర్వించాడు, ప్రవర్తన అన్నాడు. దేవుడు అతడు ఒక యాజకుని, సేవకుని స్థానం తీసుకుంటూ ప్రయత్నించాడు. జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడు కూడా సేవకుని స్థానాన్ని ఎప్పటికప్పుడు కూడా మీరు తీసుకోవద్దు, ఎవరికి కూడా ఇవ్వద్దు కూడా పేద సంగమా. నువ్వు ఇవ్వద్దు, నువ్వు తీసుకోవద్దు కూడా. దాన్ని అలాగే ఉంచండి. దేవునికి స్తోత్రం కలిగాక. యాజకుని స్థానాన్ని, యొక్క సేవకుని స్థానాన్ని ఏ సామాన్యుడు కూడా, ఏ వ్యక్తి కూడా, రాజు కూడా, మంత్రి కూడా ఎవరు కూడా తీసుకునే హక్కు వారికి లేదు. తీసుకుంటే ఇంత భయంకర ప్రమాదం ఉంది. బహుశా అది ఆత్మీయంగా ఆ కుష్ఠకి వ్యాధి అనేది ప్రవేశించవచ్చు. అది బహిరంగ కాకపోవచ్చు, ఆత్మ పట్టవచ్చు ఆ కార్యం, ఆ చెడు కార్యం అంతా. కుష్ఠం ఎలా తినేస్తుందో పాపము కూడా మనిషిని తినేస్తుందండి. దేవుని తప్ప మరి దేని యందు నమ్మకం చూడకూడదని అది యెషయాకు ఒక గొప్ప గుణపాఠమే ఉండేను. యెషయాకి పెద్ద గుణపాఠం వచ్చిందండి. ఆ తర్వాత ఉజ్జియా రాజు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత అత్యున్న సింహాసనం మందు దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు యెషయాకి.
దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. లేచి లేచి నిలబడతామండి. కళ్ళు మూసుకుందాం పేరు అందరూ కూడా. దయచేసి కళ్ళు మూసుకొని